ఒకసారి ఇంగ్లీష్లో చదవండి. అయ్యా ఏంది మన అంశం? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-27 వచనాలు. కొలసియన్స్ 1:25-27. ఈ కాలములన్నిటిలో ఉన్న దేవుని మర్మం, యుగములన్నిటిలో ఉన్న దేవుని మర్మం. జెంటైల్స్. ఓకే, అసలు దేవుని యొక్క అన్యజనులలోని దేవుని మర్మం, వాక్యము యొక్క మర్మం, కాలము యొక్క మర్మం, యుగముల యొక్క మర్మం, తరతరములలో దేవుని వాక్యం మర్మము అసలు ఏమై ఉన్నదో ఈ రోజున మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ఆల్మైటీ గాడ్? యుగములలో, తరములలో, అన్యజనులలో, అన్ని కాలములలో అన్యజనుల దగ్గర అసలు దేవుని యొక్క సంపూర్ణమైన మర్మం. ఆ పుస్తకం పేరేం పేరమ్మా? నీ చేతిలో ఉన్న వైట్ పుస్తకం. అందరూ చెప్పండి. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడ్డాడు. ఈ కాలములో అతి ప్రాముఖ్యమైన ఒక ప్రార్థన అంశం, దేవుని మర్మమైన క్రీస్తు మనకు బయలుపరచబడ్డాడు. క్రీస్తు ఏమైనా అంటే హోప్ ఆఫ్ గ్లోరీ, మహిమగల నిరీక్షణ అయి ఉన్నాడు. వాక్యము యొక్క మర్మములన్నీ ఏమై ఉన్నాయి? ఈ వాక్యము యొక్క మర్మములన్నీ కూడా పాత నిబంధనలో నీడలలో దేవుడు దాచిపెట్టాడు. ప్రతి నీడలో దేవుని యొక్క వాక్యం దాగి ఉంది. పోయిన వారం మీకు దాదాపు 2.5 గంటలు చెప్పే ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం అంతా కూడా ప్రకటన గ్రంథం యొక్క ఛాయ. విజయ్, నువ్వు మిస్ అయ్యావు. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉపోద్ఘాతం చెప్తా. 3.5 సంవత్సరాలు యూదుల మధ్యలో సేవ జరిగినది. అది ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో మీకు వివరించారు. 3.5 సంవత్సరాలు యూదుల మధ్యలో సేవ అయిపోయిన తర్వాత అన్యజనుల కాలాలు తెరవబడ్డాయి. అది తోట ఆవరణంలో. సొంత సేవకులకు, అధిపతుల కంటే సొంత వారికి, యూదులకి సేవ చేసింది ఆయన. 3వ సంవత్సరం స్టార్ట్ చేసి 6 నెలలు వివరించాడు రాజ్య విషయాలను. సో 3 + 180 దినాలు, 3.5 సంవత్సరాలు. మొదటి రాకడ ఇట్స్ ఓన్లీ ఫర్ ద జ్యూస్. అది కేవలం నశించిపోయిన యూదుల దగ్గరికే మీరు వెళ్ళండి. అమ్మా, మత్తయి సువార్త 10. ఇప్పుడు మత్తయి సువార్త 10లో దేవుడు యూదుల మధ్యలోనే సేవ అని చెప్పిన దేవుడు కనాను స్త్రీ వైపు తిరిగాడు, సురేఫినికా వంశం వైపు తిరిగాడు, కుక్క పిల్లల వైపు తిరిగాడు. దేవుని పిల్లల రొట్టెను అన్యజనుల కాలాలు 7 సంఘకాలాలు తెరిచి వారికి కూడా అదే భోజనాన్ని ఇస్తున్నాడు, రూతుకి ఇచ్చినట్లుగా. నయోమి తిన్న ఆహారం బోయాజు పొలంలో. ఆ విధంగానే చూస్తే ఇప్పుడు అన్యజనుల వైపుకి దేవుని ఆహారం పంచిపెడుతుంది. అది 7 దినాల విందు. తోట ఆవరణంలో సమస్తమైన వారికి, అన్యజనులకి, అందరు సకల ప్రజలకి ఈ విందు ఏర్పాటు చేయబడింది. 7 దినాలు. అమ్మా, 7 దినాలు విందు చేయటానికి మన కోసం వచ్చింది 7 గంపల వాళ్ళైన పౌలు, ఐరేనియస్, ఎవరెవరు, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఈ 7 దేవదూతలను దేవుడు పంపించాడు. ఈ 7 జ్ఞానం నిక్షిప్తమైంది. ఈ 7 దేవుడు వచ్చి మనకి వాక్యం అందించాడు. 12 గంపల్లోనికి దేవుడు వచ్చి వాక్యం ఎట్ట అందించాడో, తోమా ద్వారా, పేతురు ద్వారా ఉన్నారుగా, మత్తయి ద్వారా, బర్తలోమై ద్వారా, ఈ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క శిష్యులు. దిదిమానబడిన తోమా, ఇస్కారియోతు యూదా, మత్తీయ, ఇలాగా దేవుని యొక్క 12 మంది శిష్యులు. 10వ అధ్యాయంలో 12 గంపల వాళ్ళు. 7 గంపలు అనగా 7 సంఘకాలాల దూతలు. 3.5 సంవత్సరాల విందు 12 మంది సేవకులు చేశారు. సొలొమోను టేబుల్ మీద ఎంతమంది ఉంటారంట అధికారులు? ఐక్య విచారాలు మీకు. సొలొమోను టేబుల్ మీద ఎంతమంది అధికారులు ఉంటారని చెప్పాను మీకు.
నేను అదే ప్రభువుని అడుగుతున్నా, ఈ వాక్యం ఎవరికి అర్థమవుతుంది ప్రభు? నన్నేం తీసుకొచ్చి పల్లెటూరులో వేసేసావు. నేనే చాలా డీప్గా చెప్తుంటా వాక్యం. అది అసలు వీళ్ళు క్యాచ్ చేయగలుగుతున్నారా లేదా? ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వేస్తే ఎట్లుంటుంది? ఇంగ్లీష్ అర్థం కాదు. మీరు చూసినా మీరు చెప్పలేరు, ఎందుకంటే అసలు అది ఏ అధ్యాయం తెలియాలిగా మీకు. సొలొమోన్ టేబుల్ మీద 12 మంది అధికారులు ఉంటారు. వాళ్ళు ఆహార సంగ్రహం చేయవారు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఆహార సంగ్రహం చేయవారు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. కష్టపడి వాక్యం చెప్తా ఉంటాం కానీ బోరు కొడుతుంది. నాకేమో వాక్యం అది చెప్పకపోతేనేమో సంఘం ఎదగదు. సంఘాన్ని ఏంటంటే ఇది అద్భుతాలతో డ్యాన్సులతో ఎగిరిచ్చేది కాదు. సంఘం అంటే ఏంది? సాక్షాత్తు భగవంతుని రూపం. హల్లెలూయా. అమ్మ 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. 281వ పేజీ. సొలొమోను ఇది ఒక నీడ. సొలొమోను ఎవరు? యేసుక్రీస్తు. సొలొమోను టేబుల్ మీద ఆహారాన్ని ఆ సంస్థానంలో ఉన్న అధిపతులందరికీ, ఆయన కుటుంబానికి అక్కడ పెట్టడానికి ఎంతమందిని ఏర్పాటు చేశాడు లచ్చమ్మ? 12 మంది. 12 మంది అంటే ఏంది? అపోస్తుల బోధ. ఇప్పుడు సొలొమోను 12 మందిని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా 12 మంది శిష్యులను కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. అందుకనే 12 గంపలు మిగిలిచ్చాడు. వర్తమానం విజయ్ చాలా సింపుల్. దీన్ని బుర్రగొక్కొని ఈ వర్తమానం తప్పు, అర్థం కాక తప్పు అంటున్నారు. అర్థమైతే జ్యోతి ఎట్లా ఉంటుంది అంటేనమ్మా, నువ్వు ఉదయాన్నే పాట పాడావే అట్లా ఉంటుంది. ఏం పాట పాడావు? అద్భుతమైన కృప. ఇది అర్థమైతే అద్భుతమైన కృప. త్రివేణి ఏది? ఈ అమ్మాయి అద్భుతమైన కృప. ఇంకొక అమ్మాయి పడిద్ది. ఆ అమ్మాయి ఏది? ఇంకా పాలు అయిపోలేదా? పెరుగు పాలు ఇంకా అయిపోలేదా? వినండి. 7 గంపలలో నుంచి దేవుని ఆత్మ ప్రజల మీదకి అల్లాడుతుంది. 7 దీపస్తంభాల్లో నుంచి ప్రజల మీద దేవుని ఆత్మ అల్లాడాలా. 12 మంది ఎంత నిజమో 7 అంత నిజము. అందరూ 12 మందిని ఒప్పుకుంటారు. బైబిల్ కాలేజీల్లో కానీ పెద్ద పెద్ద సేవకులు కానీ, ఎస్ బ్రదర్ అపోస్తుల బోధ ఉంది, ఆ బోధ ఉందని ఒప్పుకుంటారు, కానీ ఆ బోధ చేయరు. చెప్పండి. బోధయే అపోస్తుల సహవా అంటే చాలామంది ఏమంటారంటే, సార్ మాది కూడా అపోస్తుల బోధే. ఓ సీనియర్ పాస్టర్ గారిని అడిగారు, సార్ మీరు అపోస్తుల బోధ చేస్తున్నారా, నిశ్చయిత కలిగి ఉన్నారంటే చేస్తున్నారు. అయితే మీరు యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇవ్వండి. మీరు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో ఆపేసి ఆ పేరు ఏంటంటే తండ్రి పేరు, కుమారుడి పేరు, పరిశుద్ధాత్మ పేరు యేసుక్రీస్తు. అన్ని నామముల కంటే దెయ్యాలు వదిలిపోయే నామం, పరలోకమందు తెరవబడిన నామం, ఆ నామములో శక్తి ఉన్నది. అది ఎన్నటన్నటికి స్థిరపరచబడిన నామం. ఆ నామములో జీవం ఉన్నది. కాబట్టి ఆ నామములో బాప్తీసం ఇస్తే ఆరోగ్యాలు వస్తాయి. ఆ నామములో బాప్తీసం ఇస్తే సంపదలు వస్తాయి. ఆ నామమే మనకి ఫౌండేషన్. ఫస్ట్ ఫౌండేషన్ క్లియర్గా ఉండాలి. అపోస్తుల బోధ క్లియర్గా ఉండాలి సంఘాల్లో. అమ్మా యెజబెల్ వచ్చి ఏం చేసిందంటే పాత నిబంధనలో బలిపీఠాలన్నీ యెహోవా బలిపీఠాలు పాడు చేసింది. బలిపీఠాలు పాడు చేస్తే కుదురుబాటు కాలంలో ఎవరు రావాలా? ఏలియా రావాలి. మా ఏలియా ఎప్పుడు రావాలి? నాగమ్మ ఉదయం రావాలా, మధ్యాహ్నం రావాలా, సాయంత్రం రావాలా, రాత్రి రావాలా? అది కూడా డౌటే. సాయంకాలమందున వెలుగు వచ్చేను. సాయంకాలము సమయము ఏలియా సమయం. అది ఏలియా నైవేద్య సమయం. అందుకని సాయంకాలం ఏలియా లేచి ఫస్ట్ ఆల్టర్ సరి చేశాడు. ఆల్టర్ అంటే బలిపీఠం. 12 రాళ్లతో పేర్చాడు. అప్పుడు అగ్ని దిగి వచ్చింది. మీ సంఘం అగ్నితో మండాలంటే మీ సంఘంలో మొదటగా యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఉండాలి. మీ సంఘములో
ప్రభు రాత్రి భోజనం రాత్రిపూట ఇవ్వాలి. మనకి కుదరలేదు, మన ఇష్టం అని చెప్పేసి, వర్షం వస్తుందని చెప్పేసి, చలి ఎక్కువగా ఉందని చెప్పేసి మనం దాన్ని పగలు ఇవ్వకూడదు. ఎంత పెద్ద దైవజనులైన వాక్యానికి ఒక క్రమం పాటించాల్సింది. కాబట్టి ప్రియులారా, చాలా విషయాలు అపోస్తులు బోధించారు. వింటున్నారమ్మా? కాబట్టి ఆ రాజ్య విషయాలను 3.5 సంవత్సరాలు 12 మంది అపోస్తుల చేత యేసుక్రీస్తు తదనంతరం వాక్యం బోధించబడింది. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు, ఆ తర్వాత 7 దినాలు 7 సంఘకాలాల్లో 7 సేవకుల్ని 2000 సంవత్సరాలుగా దేవుడు పంపించాడు. యూదుల కాలం 4000 సంవత్సరాలు, మన కాలం 2000 సంవత్సరాలు. మొత్తం పూర్తయిన తర్వాత 7వ దినము అనగా దేవుని యొక్క రాకడ 1963లో 7 ముద్రలతో మంచి ద్రాక్షరసంతో ఆయన సంతోషంగా ఉండి భార్యకి ఆ తలరాయి వచ్చి పిరమిడ్ అయిన భార్యను కలుసుకొని ఆ సంతోషాన్ని ఆమెకి ఇవ్వాలనుకున్నాడు. ఆమె ఈ సంతోషంలోనికి రాలేకపోయింది. యూదులు ఈ సంతోషంలోకి రాలేకపోయారు. వారి కాలం అయిపోయింది. అన్యజనులలో కూడా చాలామంది ఈ సంతోషంలోకి రాలేకపోతున్నారు. ఈ ప్రవక్త వర్తమానంలోనికి రాలేకపోతున్నారు. ఈ 7 దూతల వర్తమానాన్ని వష్టి సున్నితంగా తిరస్కరించింది. సున్నితంగా కాదు, అసలు మాకు వద్దులేయ్యా. ఒక ఆయనకి ఈ వర్తమాన పుస్తకం ఇచ్చా, ఈ ప్రవక్త గారి చరిత్ర ఇచ్చా. 20 రూపాయలు ఆ రోజుల్లో పుస్తకం. ప్రభోత బుక్ స్టాల్లో నేను కొనుక్కొని ఈ ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్నాన్ చరిత్ర ఏంటి అని ఆయనకు ఆ పుస్తకం ఇస్తే, ఆయన లూథరన్ పాస్టర్ గారు, ఇంత ప్రత్యక్షత నేను భరించలేను, ఈ పుస్తకం నువ్వే తీసుకొని ఇచ్చాడు. ఓఎస్, నా ఆహారం నాదే. వింటున్నారమ్మా? నా ఆహారం నేనే తిన్నాను. ఇప్పుడు బైబిల్ మొత్తంలో 3 దేవుడు నీళ్లు అడిగాడు. ఎంతమందిని అడిగాడు బైబిల్ మొత్తంలో దేవుడు? 3 నీళ్లు అడిగాడు. కొంచెం తొందరగా చెప్పండి. ఆదికాండం 24, యోహాను సువార్త 4, మొదటి రాజుల గ్రంథం 17, 18, 17. సారెపతు విధురాల దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? నీళ్ళు ఇవ్వమ్మ. అంటే ఏంది? అసలు నీ దగ్గర నీళ్లు ఉన్నాయా లేవా? నీ దగ్గర అసలు వాక్యం కొలుతుందా లేదా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? నీ దగ్గర నీళ్లు ఉన్నాయా లేవా? అసలు నీ దగ్గర వాక్యం ఉందా లేదా? మళ్ళీ అటు వెళ్ళి రిబ్కాని ఏమడిగాడు? ఎలియేజర్, నీ దగ్గర నీళ్ల శాతం ఎంత ఉంది? నీ దగ్గర వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది? గిలకలు అవుతుందా? మోకాళ్ళు అవుతుందా? నడుములు అవుతుందా? తల మునిగే అంత పర్సంటేజ్ వాటర్ మీ దగ్గర ఉందా? అసలు మీ దగ్గర నూనె ఎంత ఉంది? మీ దగ్గర నీరు ఎంత ఉంది? మీ దగ్గర ద్రాక్షరసం ఎంత ఉంది? నిజంగా ద్రాక్షరసం కాదు, నిజంగా నీళ్లు కాదు, నిజంగా నూనె కాదు. నూనె అనగా పరిశుద్ధాత్మ, ద్రాక్షరసం అనగా ప్రత్యక్షత, నీరు అనగా దేవుని వాక్యం. ఇప్పుడు వాక్యం దగ్గరికి మీకు టెస్టింగ్ జరిగిద్ది. ఎప్పుడు వాక్య పరీక్ష. రిబ్కా వాక్య పరీక్షలో పట్టబడింది. ఆమెనా? అంతమంది విధవరాళ్ళు ఉంటే వాక్య పరీక్ష దగ్గర సారెపతు విధవరాలు పట్టబడింది. అంతమంది స్త్రీలు ఉంటే ఎవరో పోయి వేశ్యగా ఉన్న అమ్మాయిని పట్టుకొని దేవుడు ఆమెకు నీరిచ్చాడు, జీవజలం ఇచ్చాడు. హల్లెలూయా. రిబ్కాకే వివాహం ఇచ్చాడు. హల్లెలూయా. సారెపతు విధవరాలకేమో పునరుద్ధానం ఇచ్చాడు. కాబట్టి నీరు మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. మీ దగ్గర ఎంత శాతం నీరు ఉంది? మీ దగ్గర నీరు, దేవుడు నీటిని అడుగుతున్నాడు. చివరిగా ఏమడిగాడు తెలుసా? అందరు ప్రజలందరూ నేను తప్పికొంచున్నాను, నాకు నీళ్ళు ఇవ్వండి. మీ దగ్గర మేళ్లలో నాకు నీళ్ళు ఇవ్వండి. మీ కుటుంబాల్లో నాకు నీళ్ళు ఇవ్వండి. మీ బిడ్డల్లో నాకు నీళ్ళు ఇవ్వండి. హల్లెలూయా. జీవజలాధిపతి నిన్ను నీళ్లు అడుగుతున్నాడంటే ఆ వాక్యమును నీ దగ్గర నుంచి తిరిగి ఆయన ఎంత నువ్వు నేర్చుకున్నావో దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎస్తేరు గ్రంథం అంతా కూడా చాలా చక్కగా వివరించబడింది. హల్లెలూయా. 12 మందిని పెట్టాడు దేవుడు ఈ కాలానికి. 7 పెడితే ఆ 7 ఒప్పుకోవట్లా. అమ్మా, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో ఎస్తేరు తిరిగి రెడీ అవ్వటానికి 7 కన్నెపిల్లలు ఇవ్వట. వష్టికి 7 ఇవ్వబడితే వష్టి 7 త్రోసేసింది. నాకు పౌలు వద్దు, ఐరేనియస్ వద్దు, 7 సంఘకాలాలు వద్దు, నాకు అసలు ఈ విందే వద్దు, నాకు అసలు పెండ్లి విందొద్దు అంటే ఎదురు తిరుగుతున్న క్రైస్తవ సంఘం. దేవుడు పిలిచాడు. ఒకసారి పిలిస్తే ఎదురు తిరుగుతున్నారు. విందులోకి ఏమన్నారు? ఒకడు, నేను ఎద్దులు కొనుక్కున్నా, ఐఎమ్ సారీ. నేను భార్యను తెచ్చుకున్నా, ఐఎమ్ సారీ. నేను వ్యాపారానికి వెళ్తున్నా, ఐఎమ్ సారీ. పొలం కొనుక్కున్నాడంట, భార్యను తెచ్చుకున్నాడంట, వ్యాపారానికి వెళ్తున్నాడంట. ఈ 3 రకాల సాకులు చెప్పారు. ఏమే? కానీ దేవుని యొక్క
ఆ పిలుపు ఈసారి చెట్లలోకి, పుట్టల్లోకి, గట్లలోకి అందరిని, కుంటోళ్ళని, కుష్టోళ్ళని, గుడ్డోళ్ళని, అంగవిహీనులని, అన్యజనులని అందరిని తెచ్చి రాజ్య విందులోనికి, అమ్మ చెప్పండి, రాజ్య విందులోనికి, వివాహ విందులోనికి, నా కుమారుడి వివాహం అది, ఆ వివాహ విందులోనికి అందరినీ పిలవమని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అందరినీ పిలిపించి భోజనశాలతో నింపబడింది. ప్రజలందరూ క్రిక్కిరిసిపోయారు. అదే ఖర్జూర మట్టలతో తెల్ల బట్టలు వేసుకొని విస్తారమైన లెక్కింపజాలని ప్రజలు మనం వచ్చాం. ప్రపంచ దేశాల్లో నుంచి, 220 దేశాల్లో నుంచి, 7 ఖండాల్లో నుంచి ఇప్పుడు అన్యజనులు ఈ భోజనం దగ్గరికి వస్తున్నారు. ఈ భోజనం పెట్టడానికి దేవుడు 7 పంపిస్తే ఈ 7 అంగీకరించట్లేదు క్రైస్తవ సంఘం. మాకు 7 వద్దు, మా అన్నం మేమే తింటాం, మా బట్టలు మేమే కుట్టుకొని మేమే వేసుకుంటాం. పేరు మాత్రం యేసుక్రీస్తు ప్రభు సంఘం. ఎలా కుదురుతుంది? భర్త ఇచ్చిన బట్టలు కట్టుకొని వచ్చింది రిబ్కా, అప్పుడు పెళ్ళయింది. వింటున్నారయ్యా? భర్త ఇచ్చిన బట్టలు కట్టుకుంటేనే అప్పుడు వివాహం అయింది. భర్త ఇచ్చిన కొంగు కప్పుకుంటేనే రూతుకి రక్త సంబంధమైన పెనిమిటి అయ్యాడు. ఎవరు? బోయేజు. నీ కొంగు నా మీద కప్పు, నా కొంగు కాదు, నీ కొంగు నా మీద కప్పు, నీ వర్తమానం నాకివ్వు, నీ యొక్క వస్త్రములు నాకివ్వు. గొర్రెపిల్లకి 1206 వర్తమానాలు ఇవ్వబడ్డాయి. 1206 వర్తమానాలంటే 1206 వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వాటితో మనల్ని మనం ధరించుకోవాలి. అందరూ చెప్పండి, ఆ పెళ్లి కుమార్తె, ఏ పెళ్లి కుమార్తె? ఆ గొర్రెపిల్ల భార్యకు ధరించుకోవటానికి సన్నని వస్త్రములు ఇవ్వబడ్డాయి. మహిమగల వస్త్రములు, మహిమగల వర్తమానం. 1206 చీరలు మనకు పంపించబడ్డాయి. ఈ కాలంలో ఎలియాజరు ఏ విధంగా అయితే ఇస్సాకు ఇంట్లో నుంచి బట్టలు తెచ్చి రిబ్కాకు చుట్టాడో, హల్లెలూయా, ఆ కాలంలో ఏ విధంగా అయితే కొంగు రూతుకి చుట్టబడిందో బోయజ్ కొంగు, ఈరోజు గొర్రెపిల్ల అయిన దేవుడు తన ప్రవక్త అయిన విలియం మ్యారిన్ బ్రన్నాను పంపించి 1206 చీరలను మనకు పంపించాడు. 1206 వర్తమానాలు, సన్నని లైనెన్, ఖచ్చితమైన వాక్యపు కొలతలతో మీకు అద్భుతమైన ఆ యొక్క వస్త్రాలను పంపించాడు. కాబట్టి ప్రియులారా, ఈ వస్త్రాలని, లేకపోతే ఈ దూతలని, ఈ వర్తమానాన్ని, ఈ కేకను మీరు వినాలి, మీరు పట్టించుకోవాలి. ఈ అర్ధరాత్రి కేక మీకు అర్థం కావాలి. అందుకని మీరు దూతలను చేర్చుకోవాలి, కాలములను చేర్చుకోవాలి, 7 సంఘకాలములను చేర్చుకోవాలి, 7 దూతల జ్ఞానమును చేర్చుకోవాలి, 7 దీపస్తంభముల బోధన చేర్చుకోవాలి, 4 జీవుల కాలమును చేర్చుకోవాలి, 4 పురుగుల కాలమును చేర్చుకోవాలి, 4 గుర్రముల కాలమును చేర్చుకోవాలి. అందుకని తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు తెరలు. ఏంటి తెరలంటే? కాలములు, 7 సంఘకాలములు. ఈ 7 సంఘకాలాల గురించి దేవుడు వివరిస్తున్నాడు అన్ని జనులకి. 180 దినాలు, 7 దినాల విందు చేసి 7 దూతలు పంపించి ఆ విందులోనికి వష్టిని పిలిస్తే వష్టి నిరాకరించింది. కానీ ఎస్తేరు చూడండి, ఎస్తేరు కోసం కూడా 7 కన్నెపిల్లలు ఇవ్వబడ్డారు. 7 కన్నెపిల్లలే 7 దూతలు, 7 కన్నెపిల్లలే 7 సంఘకాలాలు. ఇప్పుడు ఎస్తేరు రావాలి. ఎస్తేరు రావాలంటే 7 కన్నెపిల్లలు వెళ్ళాలి. 7 కన్నెపిల్లలు వెళ్ళి ఆమెను తయారు చేయాలి. ఒకసారి చూడండి, ఎస్తేరు పుస్తకం 420వ పేజీ. 9వ వచనం చదవండి. 7 ఆడపిల్లలు ఆమెకు త్వరగా ఏర్పరచబడ్డారు. ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలములో ఉంచారు. అమ్మ, 7 ఆడపిల్లల బోధ ఎస్తేరుని అతి శ్రేష్టమైన స్థలములో ఉంచారండి. ఎస్తేరు అయితే నిన్ను పౌలు ఏమంటున్నాడు? మీరు ఇప్పుడు పరలోక స్థలంలో, ఎత్తైన స్థలంలో ఉంచబడ్డారు. ఐరేనియస్ మిమ్మల్ని ఎత్తైన స్థలంలో ఉంచడానికి వచ్చాడు. కొలంబా మిమ్మల్ని ఎత్తైన స్థలంలో ఉంచడానికి వచ్చాడు. అంతఃపురంలో ఎత్తైన స్థలం, మామూలు స్థలం కాదు. అందరూ చెప్పండి, అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం. అంతఃపురం మనకు ఒకటి ఉంది, అతి శ్రేష్టమైన స్థలం మనకు ఒకటి ఉంది, అతి పరిశుద్ధ స్థలం మనకు ఒకటి ఉంది. అంతఃపురం అంటే పరలోకం. ఆ పరలోకపు ఉన్నత స్థలములోనికి ఎక్కించడానికి మన కోసం మార్టిన్ లూథర్ పంపబడ్డాడు. మా వింటున్నారా? 7 ఆడపిల్లలు దొరికారా? ఉన్నారు అక్కడ. 2వ అధ్యాయము ఎంతయ్యా? 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది, ఆహా, ఇక్కడ చిన్నది ఉందా?
చిన్నది ఉందా ఇక్కడ? సంఘం చిన్నదే, మనకి 1,00,000 మంది లేరేడా. ఇదిగో ఇదంతా ఖాళీనే, మనం ఇదంతా ఖాళీనే. విందు వాళ్ళకి వద్దంట, వాళ్ళంతా వస్తీలు. ఊళ్ళో వాళ్ళు వస్తీలు కాదు, సంఘ శాఖల వస్తీలు. ఇంకా నేను పేర్లు పెడితే మీకు కూడా బాధ వేసిద్ది. చాలా పేర్లు చెప్తుంటా అప్పుడప్పుడు. ఎందుకు వాళ్ళని అంటాం, ఎందుకు మనం బాధపడతాం? మీరు బాధపడుతున్నారు, జనాలు బాధపడుతున్నారు. ఇప్పుడు సంఘశాఖలు 7 వర్తమానికులను చేర్చుకోవట్లేదు. వింటున్నారమ్మా? త్రివేణి నీకు కనిపించింది అక్కడ? 2వ అధ్యాయం ఎంత? 9వ వచనము. ఆ చిన్నది ముక్కిలి సొగసైనది, ఆ చిన్నది ఇంపైనది, ఆ చిన్నదాని దగ్గర ఇంపైన వాసన వస్తున్నది. ఆ సంఘం చిన్న సంఘమైన వాక్యంలో డెప్త్ ఉన్న సంఘం. ఆమె ఎస్తేరు. హల్లెలూయా. ఆమె అతి పరిమళమైన క్రియలు పొందినది. అయ్యా, ఆమె 12 మంది అపోస్తుల బోధల నుంచి తయారైనది. 12వ వచనంలో 6 మాసాలు గోపరసం, 6 మాసాలు సుగంధ వర్గములతో, ఈ విధంగా 12 మంది అపోస్తుల బోధల నుంచి రెడీ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా, మనకి 12 మంది అపోస్తుల బోధ కావాలి, మనకి 7 దూతల బోధ కావాలి. 2 కావాల్సింది మనకు కూడా. ఫస్ట్ సంఘం కట్టబడాలంటే మనము ఫస్ట్ పునాది వేయబడాలి అపోస్తుల బోధతో. తిరిగి సంఘం అందంగా తయారవ్వాలంటే 7 వచ్చి మళ్ళీ మనల్ని అలంకరించాలి. మనకి 12 కావాలి. 12 అంటే 12 మంది అపోస్తుల బోధ, 7 అంటే 7 వర్తమానికులు. జ్ఞానం కట్టుతుంది మనల్ని. కాబట్టి ఎస్తేరుకి ఎంతమంది పంపబడ్డారు? 7 ఆడపిల్లలు పంపబడ్డారు. హల్లెలూయా. అందరూ చెప్పండి. ఆ చిన్నదాని కోసం రాజు ఇంటిలో నుంచి, ఎక్కడి నుంచి అమ్మా గ్రేస్ మేరీ? రాజు ఇంట్లో నుంచి వచ్చారు 7. వాళ్ళేం బైబిల్ కాలేజీ నుంచి రాలా అయ్యా, వాళ్ళేం సంస్థల్లో నుంచి రాలా, వాళ్ళేం సంఘశాఖల్లో నుంచి రాలా. వాళ్ళు దేవుని యొక్క పరలోక రాజ్యములో నుంచి, పరలోక పట్టణములో నుంచి, దేవుని యొక్క నూతన యెరూషలేములో నుంచి, వాళ్ళు దేవుని ఇంటిలో నుంచి వచ్చిన ఆడపిల్లలు. వాళ్ళు దేవుని అధికారంతో ఆయన వారసత్వం తీసుకున్న ఆడపిల్లలు. ఆ ఆడపిల్లలే 7 సంఘకాల దూతలు. ఎవరు ఆడపిల్లలో 7? అమ్మా, ధర్మశాస్త్రం అంతా కేవలం నీడ, నిజస్వరూపం కాదు. 7 ఆడపిల్లలు అంటే నిజంగా 7 ఆడపిల్లలు కాదు. 7 సంఘకాలాలలో పంపబడ్డ 7 దేవుని యొక్క వర్తమానికులు, 7 దూతలు. ఈ 7 దూతల యొక్క వర్తమానం ఎస్తేరును రాణిని చేసింది, ఎస్తేరును విందులోకి నడిపించింది, ఎస్తేరును ఛాంబర్లోకి నడిపించింది, రాజు గదిలోకి నడిపించింది, రాజుతో వివాహంలోకి నడిపించింది, పెండ్లి కిరీటం పెట్టబడింది. ఎంత అద్భుతంగా ఉంది చూసారా? ప్రకటన గ్రంథం అంతా కూడా, బైబిల్ మొత్తం కూడా నెరవేరింది ఎస్తేరు గ్రంథంలో. అందుకని ధర్మశాస్త్రం ఒక నీడ. ఈరోజు మన అంశం ఏంటంటే 7వ ముద్ర. ఇప్పటికే సమయం దాదాపు చాలా అయిపోయింది, ఇంకా నేను ఎంతసేపు చెప్పాలో అర్థం కావట్లేదు. ఈరోజు కొన్ని విషయాలు చెప్తా. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుని యొక్క 7వ ముద్ర. ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుని యొక్క 7వ ముద్ర. ఆదికాండం 24వ అధ్యాయంలో దేవుని యొక్క 7వ ముద్ర. మొదటి రాజులు 3వ అధ్యాయంలో దేవుని యొక్క 7వ ముద్ర. అనుషానా బాప్తీసం ఇచ్చేదా? సరే కూర్చో. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని యొక్క 7వ ముద్ర. హల్లెలూయా. ఎన్ని వచ్చినాయి గ్రేస్ మేరీ? ఆమేన్. తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేవుని యొక్క 7వ ముద్ర. అన్ని నీడలే, నీడలలో దాగి ఉన్న నిజస్వరూపం. లచ్చమ్మ, నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తా. నీడలలో, చెప్పండి, నీడలలో దాగి ఉన్న నిజస్వరూపం. అన్ని నీడలే ప్రభావతి, అన్ని నీడలే, కానీ దాంట్లో నిజం ఉంది. ఏమే మా జ్యోతి వింటున్నావా? త్రివేణి వింటున్నావా? అన్ని నీడలే, అన్ని ఛాయలే, దాంట్లో నిజస్వరూపం మన కాలంలో నెరవేర్పు కోసం దేవుడు అవన్నీ నీడలుగా పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 7వ ముద్రలో మొట్టమొదటిగా చూస్తే ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుని యొక్క విశ్రాంతి జరిగింది. ఈ దేవుని విశ్రాంతిలో ఏం జరిగిందంటే, ఒక నేల మట్టిని తీసుకొని మానవుడిని తయారు చేస్తున్నాడు.
ఈ అరగంట నిశ్శబ్దంలో అవ్వను తయారు చేశాడు. ఎంతసేపు తీసుకున్నాడు దేవుడు? అరగంట నిశ్శబ్దం, గాఢ నిద్ర. ఈ అరగంట నిశ్శబ్దములో ఆదాము యొక్క పక్కటెముకను తీసి దానికి మాంసం పూడ్చి దాన్ని ఏం చేశాడంటే నారిగా చేశాడు. ఇదంతా అరగంట నిశ్శబ్దంలో మన యొక్క శరీర మార్పు జరుగుతున్నది. శరీరం మారింది కదా. పలకబడిన మాట మొదటి అధ్యాయం, ఒక శరీరం, అదేంటంటే థియోఫనీ. ఇప్పుడు థియోఫనీకి మహిమ శరీరం కావాలి. ఈ థియోఫనీకి మహిమ శరీరం వచ్చి కలిస్తే అది ప్రాణాత్మ అవుతుంది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో పలకబడిన మాట చేత, అంటే వాక్య శరీరం మనకి ఇవ్వబడింది. దాన్ని ఏమంటారంటే థియోఫనీ. ఈ మొదటి అధ్యాయంలో తయారైన ఈ థియోఫనీని దేవుడు ఏం చేశాడంటే మట్టితో చేసిన ఒక మహిమ శరీరాన్ని తీసుకొని ఈ రెండింటిని పొదిగింపజేశాడు. పలకబడిన మాటతో అయిన శరీరం, చేతితో చేసిన శరీరం. అందుకని పౌలు అంటాడు, చేతితో చేయబడిన గుడారముగాక చేతితో చేయబడిన ఇంకో గుడారం మనకుంది. రెండు శరీరాలు ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టుకోవాలా మనసు. క్షయమైపోయే గుడారము, క్షయంగాని గుడారం. అందరూ చెప్పండి. చేతి పని కాక దేవుని చేత ఏర్పాటు చేయబడిన గుడారం మనకున్నది. అంటే చేతి పనితో ఒక గుడారం ఉంది, పలకబడిన మాటతో ఒక గుడారం ఉంది. ఈ థియోఫనీ, ఈ మహిమ గల దేహం రెండు కలుసుకుంటే ప్రాణాత్మ అవుతాడు మానవుడు. హల్లెలూయా. మనకు వాక్య దేహం ఉంది. ఇప్పుడు నేను చెప్పాను 20 సంవత్సరాలు 70 సంవత్సరాల శరీరం ఉంది. ఈ రెండు కలిస్తేనే మనం ప్రాణాత్మగా దీవించబడుతున్నాం. అందుకని చూడండి, మానవుడిని ఒక అరగంట నిశ్శబ్దంలో దేవుడు మట్టిలో నుంచి, డస్ట్లో నుంచి తీశాడు. డస్ట్లో నుంచి తీశాడు. వింటున్నారా? వింటలేదా? యోహాను సువార్తలో అందుకంటాడు, ఆయన తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఇప్పుడు ఈ కాలం ఏ కాలం? మనం మంటిలో నుంచి మనల్ని పిలుస్తున్నాడు. మంటిలో నుంచి మనల్ని పిలుస్తున్నా అంటే దేవుని యొక్క వాతావరణంలోనికి మనం పిలుచుకుంటున్నాడు. అంటే మన ఋతువులన్నిటిని మార్చి, మన కాలాన్ని మార్చి, ఆ కాలములో ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చి ఆ డస్ట్లో ఉన్న సంఘశాఖల్లో ఉన్న నిన్ను, నీ కాలములను నీకు తెలియజేసి నిన్ను ఆ కాలంలోనికి పిలుచటమే, నిన్ను పేరు పెట్టి నిన్ను బ్రతికి ఉండగానే పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఏమా యోహాను సువార్త మనం చెప్పా మీకు. ఏమని చెప్పా? ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు కూడా నాకున్నాయి. ఈ దొడ్డి గొర్రెలేమో 3.5 సంవత్సరాల దొడ్డి గొర్రెలు. కానీ ఆ దొడ్డి గొర్రెలు ఏందయ్యి అంటే 7 సంఘకాలాల్లో వచ్చే అన్యజనులు. వేరే దొడ్డివి గొర్రెలు నాకున్నాయి, వాటిని నేను పేరు పెట్టి పిలుస్తాను. మా వింటున్నారా? పేరు పెట్టి ఎలా పిలుస్తాడు? పుస్తకం ఒకటి తయారు చేశాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఎంతమంది గుర్తుంది? మొన్న చెప్పాను. ఒక గొర్రెపిల్ల వస్తున్నాడు. ఈ గొర్రెపిల్ల ఏం చేస్తున్నాడంటే ఒక సింహాసనంలోకి వస్తున్నాడు. ఆ సింహాసనంలో ఏముందంటే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో ఉన్న పేర్లన్నింటినీ కూడా బయటకు తీసాడు. బాగేనండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఏంటంటే 7 ముద్రలతో బంధించబడిన గ్రంథం, వెలుపట లోపట వ్రాత కలిగిన గ్రంథం. ఈ గ్రంథం విప్పడానికి ఎవడు యోగ్యుడుగా లేనప్పుడు యోహాను ఏడుస్తూ ఉంటే గొర్రెపిల్ల సింహాసనంలోంచి వచ్చింది. గొర్రెపిల్ల మళ్ళీ సింహాసనంలోకి వెళ్తుంది. అక్కడ సింహాసనం ముందు ఓ పుస్తకం ఉంది. ఆ పుస్తకం తీసుకొని దాన్ని విప్పాడు. అంటే నిజంగానే గొర్రెపిల్ల ఉందా? నిజంగానే సింహాసనం ఉంది అక్కడ? నిజంగానే అక్కడ పుస్తకం అంటే నువ్వే. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. సింహాసనం అంటే తన అధికారములో నుంచి నిన్ను బయటకు తీస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే 7 ముద్రలు తెరిచి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఎలా పిలిచాడు? ఈసారి సింహం రూపంలో పిలవట్లా, గొర్రెపిల్ల రూపంలో పిలవట్లా. ఈసారి నిన్ను సింహముగా అవతారం ధరించి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అయిపోయిన తర్వాత 10వ అధ్యాయంలో సింహముగా మారి, ఆ సింహముగా మారిన దేవుడు ఆ పేర్లు పిలుస్తున్నాడు. తన గొర్రెలను పేరు పెట్టి పిలుచును, డస్ట్లో నుంచి పిలుచును, బ్రతికి ఉండగానే పిలుచును. బ్రతికి ఉండగానే నీకు కాలాలు తెలియజేసి నీకు ఆ వాక్యం అంతా అర్థమయ్యేటట్టుగా నిన్ను పిలుస్తాడు. ఆదాముని ఏమని పిలిచాడంటే, మీరిద్దరు కలిసి, నారి నరుడు ఇద్దరు కలిసి ఆదాముగా పిలువబడతారు. ఇద్దరికి ఒకటే పేరు. ఇద్దరిని పిలిచాడు, డస్ట్లో నుంచి పిలిచాడు. ఆదాము ఎక్కడి నుంచి తీయబడ్డాడమ్మా జ్యోతి? మంటిలో నుంచి తీయబడ్డాడు.
మంటిలో నుంచి తీయబడిన దేహంలో నుంచి ఇంకొక ఆమె తీయబడింది. అంటే ఇద్దరు యాడ్ నుంచి తీయబడ్డారు. ఇప్పుడు ఇద్దరు మంటిలో నుంచి తీయబడ్డారు. అంటే వాళ్ళ కాలాలను దేవుడు మార్చి వాళ్ళని పిలుస్తున్నాడు. అంటే ఆదికాండము 2వ అధ్యాయంలో మనల్ని దేవుడు ఎప్పుడో పిలుచుకున్నాడు. అది మన నీడ, మట్టిలో నుంచి పిలుచుకుంటున్నాడు. మరణంలో నుంచి కాదు, జీవించి ఉండంగానే ఆదాముకి గాఢ నిద్ర కలుగజేశాడు. ఆదాము జీవించి ఉండంగానే గాఢ నిద్ర, అది ఒక రకమైన మరణం అన్నాడు ప్రవక్త. అంటే ఏంది? ఆ విధంగా దేవుడు మనల్ని ఒక గాఢ నిద్రలోనికి పంపించి మనల్ని పిలుస్తున్నాడు. వింటున్నారా విజయ్? ఫస్ట్ మనకేమిచ్చాడు? థియోఫనీ శరీరం ఇచ్చాడు. జగత్తు పునాది వేయబడక మనిపే మనకి ఒక వాక్య దేహం ఉంది. కాకపోతే ఈ భౌతిక శరీరం అనే గాఢ నిద్రలోనికి మనల్ని పిలిచి మనలో నుంచి ఒక వధువును తయారు చేసి ఆయన తిరిగి మనకొక మంచి రూపం ఇస్తున్నాడు. ఆ రూపమే శాశ్వతమైన రూపం. నేనంటాను, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుని యొక్క రాకడ ఉన్నది. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది నమ్మటానికి. ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా కొంచెం లోపల తీసుకెళ్తాం. ఈసారి దేవుని యొక్క నీడ నోవాహు ఓడలో 7వ ముద్ర. నోవాహు ఓడలో దేవుని యొక్క 2వ రాకడ. ఏమన్నాడమ్మ? ఓడనేమన్నాడు? దానికి బయట మంటితో, చితిసారకపు మంటితో పూత పూయాలి, లోపల చితిసారకపు మంటితో పూత పూయాలి, అలకాలి. అమ్మ బయట వెలుపల ముద్రలు వేయాలి. ఓడ 7వ ముద్రతో సమానం. ఓడ క్రీస్తుతో సమానం. ఇప్పుడు ఆ క్రీస్తులోనికి 7వ ముద్రలోనికి రాకడలోనికి తన యొక్క ప్రజలను పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు ఈ ఓడలో ఉన్నాడు. ఈ కాలానికి వర్తమానం ఈ యొక్క ముద్రలో ఉన్నది. ఈ ముద్రలోనికి రండి. ఇవి వెలుపట లోపట అందముగా మట్టితో కీలుతో పూయబడ్డాయి. ఒకసారి చదవండి ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయం. అమ్మ నీడల్లో ఏమున్నది అన్నాను? నీడలలో ఏమున్నది? నీడలలోనే దేవుని యొక్క నిజ స్వరూపం ఉన్నది. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. చదువమ్మ 14 వచ్చి. చితిసారకపు మ్రానుతో అరలు పెట్టాలి, లోపటను వెలుపటను వ్రాత కలి. అమ్మ ఓడలో ఏముంది? ఓడలో లోపట వ్రాత ఉంది, బయట వ్రాత ఉంది. నేనంటాను విజయ్, ఆ ఓడ 7 ముద్రల గ్రంథం. ఏం పిల్లలమ్మా మీరు? ఆ ఓడ 7 ముద్రల గ్రంథం అన్నా మిమ్మల్ని ఇంకా ఆమెనంటలేదు. విజయ్ అర్థమవుతుందా? ఒకసారి చదువు అమ్మ జ్యోతి. 14 వచ్చిన 14 వచ్చిన. రండి మేడం గారు కూర్చోండి. నువ్వు ముందుకేరా అమ్మాయి, నీ స్థలం నీదే, ఆడ మధ్యలో కూర్చో. చదువు తల్లి. అయ్యా నోవాహు గారు, ప్రవక్త గారు, మీ దగ్గర 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత రావాలంటే మీరేం చేయాలంటే లోపట వెలుపట కీలు పూసిన ఆ ఓడను బయలుపాటు చేయండి. ప్రజలకు ఆ ఓడను చెప్పండి. ఆ ఓడలో లోపట కీలు పూయబడింది, అది బయట. మీకు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం గుర్తు రావట్లేదా? గుర్తొచ్చింది? ఎప్పుడైనా చదివారా? ఒకసారి చదవండి. ఎప్పుడైనా చదివారా అంటే చదివాం పాస్టర్ గారు అని కూడా చెప్పట్లా. చదవండి అమ్మా చదువు. జ్యోతి 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం. 7 ముద్రలు ఎలా ఉన్నాయి అయ్యా? 7 ముద్రలు ఎలా ఉన్నాయి? 5వ అధ్యాయం 1వ వచనం. లోపట వెలుపట వ్రాత కలిగిన 7 ముద్రల గ్రంథం. అమ్మా ఇప్పుడు అది ఆదికాండం 7వ అధ్యాయము 7 ముద్రల గ్రంథము అక్కడ దేవుడు దాచిపెట్టాడు. నోవాహు గారి ఓడే 7వ ముద్ర. నోవాహు గారి ఓడే 7 ముద్రలు. 7 ముద్రల వర్తమానంలోనికి ప్రజలందరూ వచ్చారా నాగమ్మ? జ్యోతి, 2 జ్యోతిలు ఉన్నారు ఇక్కడ. మంగమ్మ గారికి ఇంకా సెట్ కాలేదా బాడీ? గాయం తగ్గలేదా? నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసి వచ్చావు? ఏందమ్మా అంత సీరియస్ చెప్తున్నావు? నేను అనుకున్నా జ్యోతి అంటున్నా, విజయలక్ష్మి వాళ్ళ అమ్మ డ్యూటీ పిల్లకి పడి ఉంటుంది అనుకున్నా. సరేలే
అమ్మా లేటు సరే ఓకే. ఇప్పుడు చూడండి అమ్మ గ్రేస్, మీరు పట్టుకుంటున్నా వాక్యాన్ని? అయ్యా రోసయ్య గారు పట్టుకుంటున్నారా? నేను చెప్పింది ఎక్కడైనా తేడా వస్తే పాస్టర్ గారు మీరు చెప్పే తేడా అని చెప్పండి. ధర్మశాస్త్రం అంతా కేవలము అది మన కాలంలో నెరవేర్పు. 7 ముద్దల గ్రంథం ఓడ అంటున్నా నేను. అది బయట వెలుపట రాత కలిగింది, కీలుతో పూయబడింది. ఆ 7 ముద్దల వర్తమానంలోకి ప్రవక్త గారు వెళ్ళి పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆ నోవాహులు అనే బోడిగు ఉండేసుకుని పుట్టిన ఆయన ఎవరు? కంటకి రాష్ట్రంలో విలియం మ్యారిన్ బ్రెన్నాం. ఆ నోవాహును దేవుడు ఎట్ట ఎన్నుకున్నాడో విలియం మ్యారిన్ బ్రెన్నాను కూడా అట్టనే ఎన్నుకొని, నోవాహు ఏ విధంగా అయితే ప్రపంచానికి వెళ్ళి ప్రకటించాడో విలియం మ్యారిన్ బ్రెన్నాను కూడా ఈ 7 ముద్దల వర్తమానంలోకి రండయ్య అని ప్రపంచానికి 7 సార్లు పంపిస్తే జనాలు ఈ వర్తమానాన్ని ఓస్తున్నారు, కోడిగుడ్లు కొడుతున్నారు, టమాటాకాయలు ఇసిరేస్తున్నారు, వాల్ పోస్టర్లు పెట్టి ఇది పక్షిరాజు గుంపు, ఇది 4 జీవుల గుంపు, ఈ వర్తమానం నమ్మబాకండి, ఈ వర్తమానం తప్పు అని వాల్ పోస్టర్లు కొట్టిస్తున్నాడు. పాలకొల్లులో వాల్ పోస్టర్లు నర్సాపురంలో కొట్టిస్తున్నాడు, వాల్ పోస్టర్లు గుంటూరులో కొట్టిస్తున్నాడు, వాల్ పోస్టర్లు ఏంది బుక్స్ అమ్ముతున్నారు ప్రబోధాలు ఈ విలియం మ్యారిన్ బ్రెన్నాం గారి బోధకు వ్యతిరేకంగా. ఆ కాలంలో నోవాహు వర్తమానానికి ప్రపంచం అంతా ఎంటైర్ వరల్డ్ అగైనెస్ట్గా ఉన్నారు. ఈ వర్తమానానికి కూడా ఈరోజు ప్రొఫెసర్లు, ఈరోజు బిషప్లు, ఈరోజు సోకాల్డ్ ఐకన్స్, పెద్ద పెద్ద సంఘ శాఖల హీరోలు వ్యతిరేకంగా ఉన్నారు. రాజమండ్రి జాన్ వెస్లీ ఈ వర్తమానానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఉంటున్నారా అంటలేదా? ఈ గద్ద పుస్తకాలను తగలబెట్టండి అని హోసన్న గుడారాల పండగ చీఫ్ ఈ వర్తమానానికి వ్యతిరేకంగా ఉన్నాడు. మానవులు వ్యతిరేకంగా ఉన్న దేవుడు తన వాక్యములో ఉన్నాడు. పరిసయ్యుల శాస్త్రులు ఈ వర్తమానానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన దేవుడు తన వాక్యాన్ని తన కాలములో ఎవరు లోపలికి రావాలో వాళ్ళు పిలుచుకుంటాడు. వింటున్నారమ్మా? నీడ ఏముందంటే 7 ముద్రలతో గట్టిగా ముద్రించబడిన గ్రంథములోనికి దేవుడు మన పేర్లను లిఖింపజేశాడు. ఆ పేర్లు కలిగిన గ్రంథముగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. అందుకని నిన్ను ఓడలోనికి రమ్మంటున్నాడు, నిన్ను ముద్రించుకోవాలనుకుంటున్నాడు. ఆ 7 ముద్రలతో నిన్ను ముద్రించుకోవాలనుకుంటున్నాడు. బయట వెలుపట నీకు కీలు బూసి నిన్ను ఆ ముద్రలుగా దేవుడు ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఆ ఓడ వర్తమానం ఆ క్రీస్తులోనికి, క్రీస్తు 7 ముద్రలలో ఉన్నాడు, క్రీస్తు 7 దూతల్లో ఉన్నాడు. ఆ వర్తమానంలోనికి నిన్ను ప్రవక్త గారు వెళ్ళి పిలుస్తున్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ప్రజలు ఎట్లా ఉన్నారు? ఆరాధ్యాయం మొత్తం ఒక డిఫరెంట్ నేచర్తో ఉన్నారు. దేవుని పిల్లలు వెళ్ళి నరుల కుమార్తెలను వివాహం చేసుకొని గందరగోళంగా భక్తిని పోగొట్టుకొని హై కల్చర్ కలిగి, ఏంటంటే సివిలైజేషన్ పెరిగింది, నాగరికత పెరిగింది, బాగా పనిముట్లు వచ్చేసినాయి, యంత్రాలు వచ్చేసినాయి. నోవాహు దినములు ఎలాగుండెనో ఈ దినములు కూడా అలాగనే ఉండెను. మత్తయి సువార్త 24 అధ్యాయం. రాకడ ఎలాగుందంటే నోవాహు దినముల వలె ఉన్నది. నోవాహు దినములలో ఓడలోకి ప్రజలు రావట్లేదు. 7 ముద్దల గ్రంథంలోనికి ఈరోజు ప్రజలు రావట్లేదు. ప్రజలు ఏంటంటే బిజీ 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 ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఎన్నో రకాల పరిశ్రమలు ఏర్పాటు చేశారు. కానీ 7 ముద్రల వర్తమానంలోకి 8 మందే రాగలుగుతున్నారు. ఈ 7 ముద్రల వర్తమానంలోకి రావడానికి టైం ఉండట్లేదు, ఈ ఓడలోనికి రావడానికి టైం ఉండట్లేదు. ఎందుకంటే ఇది బయట వెలుపట వ్రాత కలిగిన ఓడ. చితిసార కపం రాను నీ కోసం చేసుకో, నా కుమారుడా అరలు పెట్టు. ఆ ఓడను నువ్వు ఎలా చేయాలంటే లోపట వెలుపట దానికి కీలు పుయ్యవలెను. హల్లెలూయా! అది సంపూర్ణంగా క్రీస్తు రూపం, అది 7 ముద్రల రూపం. ఈ 7 ముద్రల వర్తమానంలోనికి నోవాహు నిన్ను పిలుస్తున్నాడు. ఈ 7 ముద్రల వర్తమానంలోనికి విలియం మ్యారిన్ బ్రెన్నాం నిన్ను పిలుస్తున్నాడు. 11వ గంటలో నిన్ను పిలుస్తున్నాడు. అన్యజనులైన మిమ్మల్ని పిలుస్తున్నాడు. సాయంకాలమున మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ ఓడలోనికి రండి. ఆ 7 ముద్రలకి, అసలు 7 ముద్రలు అంటే ఏందో తెలుసా? సంపూర్ణ దేవుని వాక్యం. ఆ వాక్యానికి 7 ముద్రలు, బయట వెలుపట బయట వెలుపట 7 ముద్రలు వేసేసాడు. 7 ముద్రలతో నువ్వు ముద్రించబడ్డావు. 7 ఉరుములతో నువ్వు ముద్రించబడ్డావు. 7 సంఘకాలాలతో నువ్వు ముద్రించబడ్డావు. 7 దూతల వర్తమానంలో నువ్వు ముద్రించబడ్డావు. 7 ఆడపిల్లలతో అంతఃపురంలో ఆమె ఉన్నత స్థలంలోనికి ఎస్తేరు చెక్కబడినది. ఎవరు కాదనగలుగుతారు ఈ వర్తమానాన్ని? ఎవరో పిచ్చోళ్ళు, ఎవరో తెలివినోళ్ళు
ఎవరో బుద్ధి లేనోళ్ళు, ఎవరో నూనె లేనోళ్ళు, ఎవరో ద్రాక్షరసం లేనోళ్ళు, ఎవరో నీళ్లు లేనోళ్ళు ఈ వర్తమానాన్ని కాదంటారు. అందుకని నీ దగ్గర దేవుడు నీళ్లు కోరుకుంటున్నాడు. సమరయ స్త్రీ దగ్గర నీళ్లు కోరుకుంటున్నాడు. అమ్మా, యాకోబు బావి గురించి చెప్పాక, పర్వతం మీద ఆరాధన గురించి చెప్పాక, నీ దగ్గర నీళ్లు ఉన్నాయా లేవా? నీ దగ్గర నీళ్లు లేవు కాబట్టి నా దగ్గర తీసుకో. నా దగ్గర తీసుకుంటే జీవ జలం వస్తుంది. అప్పుడు నువ్వు యాకోబు బావి దగ్గరికి వెళ్ళావు, అప్పుడు నువ్వు యెరూషలేములో ప్రార్థన దగ్గరికి వెళ్ళావు, అప్పుడు నువ్వు పర్వతం మీద ప్రార్థన దగ్గరికి వెళ్ళావు, అప్పుడు నువ్వు షాలేం రాజు దగ్గరికి వెళ్ళావు, అప్పుడు నువ్వు గుడారాల పండుగకి వెళ్ళావు, అప్పుడు నువ్వు బైబిల్ మిషన్కి వెళ్ళావు, అప్పుడు నువ్వు కలవరి సతీష్ దగ్గరికి వెళ్ళావు. నీలోనే ఆరాధన 7 ముద్రల్లో జరిగిద్ది. నాలాంటి వాడిని గుడారాల పండుగ వెళ్ళమంటే చాలా కష్టం. నన్ను కూర్చోబెట్టలేరు కూడా, మీరు కూర్చోలేరు. ఈ వర్తమానం మీకు తగిలితే ఈ కాలానికి ఒక వర్తమానం వచ్చింది. పర్వతాల మీద కాదు మా విజయలక్ష్మి, పర్వతాల మీద కాదు అయ్యా, కొండల మీద కాదు, బావి కాదు. ఈ బావి కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నా. యాకోబు కంటే నిజంగా గొప్పవాడినే. యాకోబుకి అసలు నీళ్లు ఇచ్చిన వాడిని నేను. హల్లెలూయా. యాకోబుని యబ్బోకు రేవు దగ్గర ఆ నీళ్లు రక్షించలేదు, కానీ నేను రక్షించా. యాకోబు యొక్క పేరు మార్చింది నేను. యాకోబుని ఇజ్రాయెల్ చేసింది నేను. యాకోబు కంటే నేను నిజంగా గొప్పవాడినే. ఆమె అంటుంది, మా యాకోబు వర్తమానం కంటే నువ్వు గొప్పవాడివా? మా యాకోబు బావు కంటే గొప్పవాడివా? అసలు మా యాకోబు కంటే గొప్పవాడివా? మా గుడారాల పండుగ కంటే, మా హోసనా మినిస్ట్రీస్ కంటే ఈ వర్తమానం గొప్పదా? నిజంగానే గొప్పది. వాళ్ళ దగ్గర అసలు ఏముంది? బూడిద వాక్యమే లేకపోతే, వాళ్ళ దగ్గర ఫౌండేషనే కరెక్ట్గా లేకపోతే, వాళ్ళకి అసలు వివాహమే లేకపోతే, మరి ఎవడి కంటే గొప్పవాడైనా? సొలొమోను కంటే గొప్పవాడు, అన్ని పరిచర్ల కంటే గొప్పవాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, వర్తమానం రూపంలో ఉన్నాడు, నోవాహు ఓడలో ఉన్నాడు, ఎస్తేరు దగ్గర ఉన్నాడు, ఇర్మియా దగ్గర ఉన్నాడు, ఏలియా దగ్గర ఉన్నాడు, ఎలీషా దగ్గర ఉన్నాడు, సొలొమోను దగ్గర ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు, మన చర్చిలో ఉన్నాడు. ఈ కాలపు వర్తమానం ఏంటంటే ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన వచ్చాడు. ఎంత చక్కగా సరిపోతుందండి. నోవాహు, చెప్పండి అందరూ, నోవాహు ఓడను కట్టింది. ఎలా కట్టినమ్మా? చితిసారకపు మ్రానుతో లోపట వెలుపట కీలు పూసాను. ఆ ఓడకి లోపట వెలుపట, లోపట వెలుపట, లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రల గ్రంథముతో ఆయన ఉన్నాడు. ఆయన ముద్రించబడి ఉన్నాడు. 2000 సంవత్సరాలుగా, 6000 సంవత్సరాలుగా ఆయన తనను తాను ఓపెన్ చేసుకొని వచ్చాడు. అదే నోవాహు ఓడ. ఆ ఓడలోకి నిన్ను పిలుస్తున్నాడు. 7 ముద్రల గ్రంథం, 7వ ముద్ర యొక్క నీడ నోవాహు గారి యొక్క ఓడ. నోవాహు గారు ఆ ఓడలోకి వెళ్ళాడు. ఎన్ని దినాలు ఉన్నాడమ్మా? 7 దినాలు ఉన్నాడు. ఎందుకని 7 దినాలు ఉన్నాడు? హల్లెలూయా. చదవండి 7వ అధ్యాయము 4వ వచనము చదవండి ప్రియులారా. హల్లెలూయా. ఎందుకనగా ఇంకను 7 దినములకు, అమ్మా 7 దినములకు, 7 సంఘకాలములకు, 7 దూతల వర్తమానములు అయిపోయిన తర్వాత భూమి మీద తీర్పు వస్తున్నది. 10వ వచనములో 7 దినములు అయిపోయిన తర్వాత జల ప్రవాహాలు భూమి మీదకు వస్తున్నాయి. ఎందుకయ్యా అంటే మన నేచర్ని మార్చటానికి. ఏమ్మా ఈ ఆదికాండం 7వ అధ్యాయం ఏందయ్యా అంటే మన స్వభావాన్ని మారుస్తున్నది. ఆదికాండం 2వ అధ్యాయం ఏందయ్యా అంటే మనల్ని విశ్రాంతిలోకి తీసుకెళ్తుంది. నిన్ను విశ్రాంతిలోకి తీసుకెళ్తుంది 7 ముద్రల వాక్యం. ఈ 7వ ముద్ర నిన్ను విశ్రాంతిలో తీసుకెళ్తుంది. 7వ ముద్ర అంటే పరిపూర్ణమైన దేవుని యొక్క క్రీస్తు. 7వ ముద్ర అంటే దేవుడే నిన్ను విశ్రాంతిలో తీసుకెళ్తున్నాడు. 7వ ముద్ర అంటే దేవుడే నిన్ను స్వభావం మారుస్తున్నాడు. అమ్మా సింహం వచ్చేసిందంట దేంట్లోకి? నోవాహు గారి ఓడలో. ఎద్దు వచ్చేసింది ఎక్కడికి? సింహం అంటుంది, ఈరోజు నువ్వు నాకు టిఫిన్గా మారబోతున్నావు. కుందేలు వచ్చింది, సింహం చూసి ఏమంటుంది? ఈరోజు నాకు బిర్యానీగా మారబోతున్నావు. అక్కడ క్రూరమైన పశువులు వస్తున్నాయి, మిక్కిలి సాత్వికంతో ఉండే జీవులు వస్తున్నాయి. ఈ క్రూరమైనది వచ్చేసి ఈ మిక్కిలి సాత్వికంతో ఉన్నదాన్ని తినటల్లా. అందరూ చెప్పండి. అక్కడ యెషయా గ్రంథంలో ఏముంది? అక్కడ సింహము 2 కలిసి గడ్డి మేయును. సింహము గడ్డి మేస్తుంది. ఏదో అన్నాడు కదా, సింహము ఎద్దు 2 కలిసి
అంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన ఆ యొక్క స్వభావాన్ని దేవుడు మారుస్తున్నాడు. మన నిజమైన స్వభావంతో ఆ ఓడ ఏంటంటే క్రూరత్వాన్ని తీసివేస్తుంది. ఈ 7 ముద్రల గ్రంథం, ఈ 7వ ముద్ర నీలో ఉన్న క్రూరత్వాన్ని, నీలో ఉన్న పశు స్వభావాన్ని తీసివేసి అందరు కలిసి జీవించేటట్టు చేస్తుంది. మనకెంత సంతోషం అండి. టీడీపీ వాడు వెళ్ళి వైసీపీ వాడిని కొట్టినట్టుగా వైసీపీ వాడు వెళ్ళి టీడీపీని కొట్టుకుంటానంటే వాళ్ళకి 7 ముద్రల గ్రంథం లేదు. మనకెంత సంతోషం ఉందండి ఈరోజు, మనకెంత ఆనందం ఉందండి ఈరోజు. మనం ఒకళ్ళనొకళ్ళు కొట్టట్లా, క్షమించేస్తున్నాం. అందరూ చెప్పండి, ఈ చెంప కొట్టిన వాళ్ళని ఈ చెంప చూపించండి, నీ వలే నీ పొరుగు వాడిని క్షమించండి. క్షమిస్తే ఎయిడ్స్ వ్యాధులు తగ్గుతాయి, క్షమిస్తే ద్వేషాలు ఉంచుకోకుండా ఉంటే క్యాన్సర్లు తగ్గుతాయి. మీకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు. మీకు షుగర్ లెవెల్స్, ఇతరులను క్షమిస్తే మీకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. నేను చెప్పే ప్రసంగం అబద్ధం కాదండి. ఇతరులను ద్వేషించడం, ఇతరుల మీద పగలు పెట్టుకోవటం వల్లే హాస్పిటల్లో డాక్టర్లు పెరిగిపోతున్నారు. మీకు సింపుల్ రెమెడీ చెప్పమంటారా? ఇంట్లోనే కూర్చొని తయారు చేసుకునే వంటగదిలోని రెమెడీ చెప్పమంటారా? ఆ వంటగది ఏంటంటే నీ గుండె. నీకు ఒక రెమెడీ ఏంటంటే ఇతరులందరినీ క్షమించు. లిస్ట్ రాసుకో, ఒకటి ఆ పేర్లు పెట్టుకో. నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నీకు క్షమిస్తున్నాను. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. ఓ నా కుమారుడా, నేను నీకు క్షమిస్తున్నాను. ఆ పేర్లు పెట్టుకో, లేకపోతే మీకు కూడా క్యాన్సర్ వస్తుంది. ఇతరులను క్షమించలేకపోతే మనకు కూడా రోగాలు వస్తాయి. రోగాలకి నిలయమే ఇతరులను ప్రేమించలేకపోవటం. Am I right? Am I right? Yes, I am right. I am always right. అందుకనే 7వ ముద్ర స్వభావాన్ని మారుస్తుంది. అమ్మ అజ్జుడు గ్రేస్ మేరీ, 7 ముద్రల వర్తమానంలోకి వచ్చి కూడా నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతావు అంటే నువ్వేదో తేడా విత్తనం, నువ్వేదో భేదమైన విత్తనం. 7 ముద్రల గ్రంథంలోనికి నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. 7 ముద్రల గ్రంథంలోకి వస్తే సింహము, ఎద్దు 2 కలిసి ఫ్రెండ్షిప్ చేస్తాయి, 2 కలిసి పడుకుంటున్నాయి, 2 కలిసి ఆడుకుంటున్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ మిలీనియం, దిస్ ఈజ్ కాల్డ్ విశ్రాంతి, దిస్ ఈజ్ కాల్డ్ 1000 ఏళ్ల పరిపాలన, దిస్ ఈజ్ కాల్డ్ నిత్య జీవం, దిస్ ఈజ్ కాల్డ్ ఎటర్నల్ లైఫ్. ఇప్పుడు 7 ముద్రల గ్రంథంలో ఎటర్నల్ లైఫ్ ఉంది కంటే సింహం ఎద్దు 2 కరుసుకోవట్లా, 2 కొట్టుకోవట్లా. ఇంకా మీకు వర్గపోరు లేదు, కులపోరు లేదు. ఆమేన్. వర్తమానంలో కులం లేదు. వర్తమానంలో మాలాళ్ళు మాదిగోళ్ళు వివాహం చేసుకోవటం లేదు. వింటున్నావా, వింటలేదా పిచ్చమ్మా? మా ఇంట్లో ఈరోజు ఏం జరిగిందంటే, మా భార్యకి నాకు డిస్కషన్ వచ్చింది. అంటే కొంచెం సబ్జెక్ట్ డివేట్ అయింది, ఆయన కొంచెం భరించండి. ఈ నెలంతా ఆషాఢ మాసం అంట. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళని పుట్టింటికి పంపిస్తారు, ఆడపిల్లని. ఎందుకు? ఇప్పుడు గనక అమ్మాయి నీళ్లు పోసుకుంటే ఎండాకాలానికి బిడ్డ పుడతాడు. నెలలు లెక్కేయండి, 7, 8, 9, 10, 11 ఇట్లా లెక్కేస్తే 9వ నెల 10వ నెలకి మంచి మార్చి నుంచి ఏప్రిల్ మే లోపల పిల్లోడు పుడతాడు. ఎండాకాలంలో పిల్లోడు పుట్టడం మంచిది కాదు కాబట్టి, వేసవి అనేది పసికందును తినేసిద్ది కాబట్టి, ఆ భార్య భర్తలను కలుసుకోకుండా దుర్మార్గులైన బ్రాహ్మణులు, దుర్మార్గులైన హిందూ ఆచారం భార్య భర్తలను అమాంతంగా ఆషాఢ మాసంతో వేరు చేస్తుంది. దీనికి వాక్యం ఒకటే, యెహోవా జతపరిచిన వారిని. మీరు మా నోరుతో మాట్లాడరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా అంటే పులివెందల్లో ఉన్నాడని చెప్తారు. ఇప్పుడు జూలై 8న పెద్ద ఒక సభ షర్మిలారెడ్డి విజయవాడలో పెట్టబోతుందని చెప్తారు. ఎందుకంటే 8వ తారీఖు ఆయన ఎవరో ఒక ఆయన హెలికాప్టర్లో చనిపోయాడు కదా, ఆయన పేరేం పేరు అది చెప్తారు మీరు. అవి కాదు, మనకు అవి బోవు పెట్టవు. వింటున్నారమ్మా? సరే, అధికారులను నాయకులను దేవుడు దీవించును కాక. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఓకేనా? రైటా? కాబట్టి ఆషాఢ మాసంలోనే భార్యని భర్తను వేరు చేస్తున్నారు. దేవుని వాక్యం ఏంటుంది? యెహోవా చేత జత చేయబడిన వారిని వేరు చేయకూడదు. ఆషాఢ మాసం పేరు ఇది. ఆషాఢ మాసమేనా? ఆషాఢ మాసం పేరుతో పుట్టింటికి పంపించటాలు. ఆషాఢ మాసంలో ఏం జరిగిద్దంటేనమ్మా, తొలకరి ప్రారంభమైంది. ఈ తొలకరి ప్రారంభమైనప్పుడు ఏం జరిగిద్దంటే అందరు పొలాలకు వెళ్ళాలి. కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా పొలానికి పంపించడం ఇష్టం లేక వాస్తవానికి ఎక్కడ పంపిస్తారు? పుట్టింటికి పంపిస్తారు. ఇంకో కోణం కూడా ఉంది.
తొలకరులు అందరు కలిసి పొలాలకు వెళ్తే కొత్తగా మిగిలిన జంట ఏకాంతంగా గదిలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం, పిల్లల్ని అంటారు. ఇప్పుడు పిల్లల్ని అంటే వేసవిలోకి వాళ్ళకి కష్టమైందని చెప్పి వీళ్ళిద్దరిని కలవనీయకుండా దుర్మార్గులు, బ్రాహ్మణులు, హిందువులు అందరూ కలిసి ఆచారం పేరుతో వాళ్ళిద్దరిని వేరు చేసి పుట్టింటికి పంపిస్తారు. ఆషాఢ మాసం అయిపోయిందా కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఏం చేస్తుంది? భర్త దగ్గరికి రాదు. ఎంత ఘోరమైన ఆచారాలు! ఈ ఆచారాలు చేయడానికి మనం ఉంది. అందుకనే 7 ముద్రల గ్రంథం, 7వ ముద్ర ఈ వర్తమానం మనల్ని ఆచారాల్లో నుంచి బయటికి పిలుస్తుంది, మన కులంలో నుంచి బయటికి పిలుస్తుంది. అసలు టోటల్గా మన స్వభావమే మారుతుంది. నిన్న ఒక చోట కూర్చున్నా, బస్టాండ్ దగ్గర. ఎక్కడమ్మా? బస్టాండ్ దగ్గర ఎరపతినేని నగర్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ అన్ని చర్చిలే ఉంటాయి. హెబ్రోన్ చర్చి ఉంటుంది, బ్రదరన్స్ ఫెలోషిప్ చర్చి ఉంటుంది, కొనసాగింపు వర్తమానం చర్చి ఉంటుంది. అన్ని చర్చిలు, దాదాపు 10 రకాల చర్చిలు ఉంటాయి. ఆడికి వెళ్తున్నా, ఆ చర్చిలోకి వెళ్ళేవాళ్ళు విచారం చేస్తున్నారు, ఈ చర్చిలోకి వెళ్ళేవాళ్ళు ధనాశ్రలోకి వెళ్ళిపోయారు, ఈ చర్చిలోకి వెళ్ళిపోయారు. ఏందయ్యా వీళ్ళు చర్చిలోకి వెళ్ళటం ఎందుకు? ఆ చర్చిలోకి వెళ్ళాము బూతులు తిడుతుంది, ఈ చర్చిలోకి వెళ్ళామా, ఈ చర్చిలోకి వెళ్ళి ఆయన భార్య ఉండగానే ఇంకొక ఆమెను ఉంచుకున్నాడు. అబ్బా వీళ్ళు చర్చిలోకి వెళ్ళటం, అసలు ఇక్కడ జరుగుతున్న చర్చిలు అన్నీ తప్పేనా అంటే చర్చిల్లో మార్పు ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి విలియం మ్యారిన్ బ్రన్నాం అనే ప్రవక్త వాళ్ళకి నక్షత్రికుడిగా లేడు. ఈ వర్తమానం మనల్ని మౌళ్ళు చేస్తుంది. నోవాహు వర్తమానం ఏం చేస్తుంది? నోవాహు వాడు ఏం చేస్తుంది? దేవుని 7 ముద్రలు ఏం చేస్తున్నాయి? సింహ స్వభావాన్ని మారుస్తున్నాయి, ఎద్దు స్వభావాన్ని మారుస్తున్నాయి, ఇద్దరు కలిసి ఉండేటట్టు చేస్తున్నాయి. వాళ్ళ మధ్యలో వ్యభిచారాలు లేవు, నోవాహు ఓడలో వ్యభిచారాలు లేవు. సింహం ఎద్దు కలిసి సహవాసం చేస్తున్నాయి కానీ వ్యభిచారం చేసుకోవట్లేదు. ఈరోజు సంఘాల్లోకి వెళ్ళేవాళ్ళు, ఈరోజు క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న వాళ్ళు వడ్డీలకు తిప్పుతున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, ఆషాఢ మాసాలు చూస్తున్నారు, తిథులు చూస్తున్నారు, విధులు చూస్తున్నారు, సొంత కులంలోని వివాహాలు, సొంత జాతిలోని వివాహాలు. మీ స్వభావం మారాలి. 7వ ముద్ర నిన్ను విశ్రాంతిలోకి తీసుకెళ్తుంది. 7వ ముద్ర నీ స్వభావాన్ని మారుస్తుంది. అర్థమైందమ్మా? ఆదికాండం 7వ అధ్యాయం క్లియర్ అయిందా? ఆదికాండం 2వ అధ్యాయం క్లియర్ అయిందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఆదికాండం 24లోకి వెళ్దాం. అంటే కట్ చేసుకుంటూ వెళ్తున్నా. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం దేవుని వాక్యం నీడలుగా ఉన్నది. అది మన కాలంలో నిజస్వరూపం. ఈరోజు మనల్ని ఆషాఢ మాసం అనే ఆచారంలోంచి దేవుని వాక్యం వేరు చేసింది. ఏమేనా? ఆషాఢ మాసం లేదు, గోషాఢ మాసం లేదు. భార్య భర్తలు ఇద్దరు కలిసే ఉండండి. దరిద్రపాచారాలు చేసుకొని మీ కుటుంబాలకు శాపాలు తెచ్చుకోబాక. ఆమేనంటారా? సరే, ఆదికాండం 2వ అధ్యాయం అయిపోయింది. ఆదికాండం 2వ అధ్యాయం విశ్రాంతి 7వ ముద్ర. ఆదికాండం 7వ అధ్యాయం అది ఏంటి? నోవాహు గారి ఓడ 7 ముద్రల ఓడ. ఆ వర్తమానంలోకి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. క్రీస్తే ఓడలో ఉన్నాడమ్మా. క్రీస్తే 7వ దూత వర్తమానంలో ఉన్నాడు. క్రీస్తే 7 ముద్రల వర్తమానంలో ఉన్నాడు. 7 ముద్రలు అంటే సంపూర్ణమైన వాక్యములోనికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రైట్. ఇప్పుడు బావి దగ్గరికి వెళ్దాం. బావి దగ్గరికి ఎవరు వస్తున్నారంటే దేవుని యొక్క దూత వస్తున్నాడు. ఎలియాజరు వస్తున్నాడు. ఎలియాజరు కోసం దేవుని యొక్క కార్యం ఎదురు చూస్తున్నాడు. ఎలియాజరుని దేవుడు పంపిస్తే ఎవరు రావాలి అక్కడికి? కడవెత్తుకొని ఒక స్త్రీ రావాలి. ఎవరమ్మా? ఆదికాండం 24వ అధ్యాయంలో ఆమె పేరేం పేరు? రెబెకా. అందరూ చెప్పండి, రెబెకా. సాయంకాలములో రెబ్కా యొక్క వర్తమానం, సాయంకాలములో ఆ యొక్క వర్తమానం వస్తున్నది. హల్లెలూయా. ఈ 24వ అధ్యాయము ఏంటయ్యా అంటే వి ఎంటర్డ్ సీక్రెట్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క మర్మంలోకి వెళ్ళిపోతున్నాం. మీకు తీసుకున్న మూలవాక్యం ఏంది? యుగములలో ఉన్న దేవుని మర్మం, కాలములలో ఉన్న దేవుని మర్మం, వాక్యములో ఉన్న సంపూర్ణ దేవుని మర్మం, మర్మమైన క్రీస్తు ఏమై ఉన్నాడో ఆ శుభప్రదమైన నిరీక్షణ మనకి ఈ కాలానికి అర్థమవుతున్నది. ఆ మర్మం తెలుసుకోవటానికి ఇప్పుడు చూడండి, ఆమె బావి దగ్గరికి వచ్చింది. నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు అడుగుతున్నాడు. నీళ్ళు అడుగుతుంటే ఆమె నీళ్లు ఇస్తున్నది. అంటే ఏంది? ఆమె దేవుని యొక్క మర్మమును గ్రహించగలుగుతున్నది. హల్లెలూయా. ఆమె దేవుని యొక్క ఆలోచనలను గ్రహించగలుగుతున్నది. నేను ఏ వర్తమానానికి నీళ్ళు ఇవ్వాలి,
నేను ఏ వర్తమానంలోకి రావాలి? నేను ఎలియాజరు గారి యొక్క వర్తమానంలోకి రావాలి. ఆ వర్తమానానికి నేను నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే ఆమె దేవుని ఎన్నిక కాబట్టి, దేవుని వాక్యాన్ని తెలుసుకుంది కాబట్టి ఆమె వాలంటీర్గా అక్కడ పరిచర్య చేయగలుగుతుంది. అంటే ఆదికాండం 24వ అధ్యాయం మనము దేవుని యొక్క మర్మములోనికి, దేవుని యొక్క రహస్యములోనికి, దేవుని యొక్క అనాది సంకల్పంలోనికి దేవుడే మనల్ని ప్రయాణింపజేస్తున్నాడు. అంతమంది నీళ్ల దగ్గరికి వచ్చారు, అంతమంది బావి దగ్గరికి వచ్చారు. అంతమందిలో ఎవరు ఎలెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు దేవుని యొక్క మర్మమంతటిని తెలుసుకొని అబ్రహాం ఇంటికి కోడలికి వెళ్ళారు? ఓన్లీ ఎక్సెప్ట్ రిబ్కాని ఆపాలని చూశారు బ్రదరన్స్, సిస్టర్స్, సంఘ శాఖల వాళ్ళందరూ. కానీ ఈ వాక్యముతో నేను వెళ్తాను, ఈ మనుష్యునితో నేను వెళ్తాను, ఈ వర్తమానంతో నేను వెళ్తాను. నేను 10 దినాలైనా ఉండను, నేను ఇంకా ఉండలేను. ఈ వర్తమానం నాకు అర్థమైపోయింది. నేను ఆ ఒంటెలకు నీళ్లు పోసాను. ఆ వర్తమానము దేవుని యొక్క అనాథ ప్రణాళిక నాకు అర్థమైంది. ఆ వివాహము నాకు అర్థమైంది. ఆ ఎత్తబోట నాకు అర్థమైంది. నేను ఈ మనుష్యునితో వెళ్తాను, ఈ ఎలియాజరుతో వెళ్తాను. ఈ ఎలియాజరుతో వెళ్తేనే దేవుని సంకల్పం అంతా కూడా, ఆ మర్మమంతా నాకు బయలుపరచబడుతుంది. బయలుపరచబడిందా లేదా? వెళ్ళిందా లేదా? ఎలియాజరుతో వెళ్తే పొలములో ఉన్న తలరాయిని కలుసుకుంది. ఆ పొలములో ఉన్న దేవుని యొక్క వ్యక్తి ఎవరై అంటే ఇస్సాకు ఎవరంటే క్రీస్తుని సంఘం కలుసుకోవటం, మధ్యాకాశంలో కలుసుకోవటం, ఎలియాజరు వర్తమానంతో కలుసుకోవటం. ఈ కాలానికి ఎలియాజరు ఎవరంటే విలియం మేరన్ బ్రన్నాం యొక్క వర్తమానంతో దేవుడు వధువు కలుసుకుంటున్నారు. వితౌట్ ఎలియాజర్ దేర్ ఈజ్ నో మ్యారేజ్. ఎలియాజర్ లేకుండా వివాహం జరగదు. దేవుని యొక్క విజయను చదివింది కొలసీలకు రాసిన పత్రిక 1:25. దేవుని మర్మం, యుగములలో ఉన్న మర్మం వివాహం. హల్లెలూయా. యుగములలో ఉన్న దేవుని మర్మం పెళ్లి విందు. యుగములలో ఉన్న దేవుని మర్మం ఎత్తబడుట. యుగములలో ఉన్న దేవుని మర్మం మధ్యాకాశంలో కలుసుకునుట. యుగములలో ఉన్న దేవుని వాక్య మర్మము మేఘంగా దిగిరాటం, మేఘంగా మధ్యాకాశంలో దిగిరాటం. ఈ మేఘంగా మధ్యాకాశంలో ఇస్సాకు దిగి వచ్చాడు. ఈమె అబ్రహాము దగ్గర నుంచి వచ్చిన వస్త్రములతో, అంటే ఆ వర్తమానంతో, ఎలియాజరు వర్తమానంతో తనను తాను చుట్టుకొని ఆమె ఆ అనాది సంకల్పంలోనికి, ఆ మర్మంలోనికి, ఆ రహస్యంలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఆదికాండం 24వ అధ్యాయం మనల్ని దేవుని రహస్యములలోనికి తీసుకెళ్తుంది. మనమే ఎందుకు ఈ వర్తమానానికి వివాహం చేయబడ్డాం? మనమే ఎందుకు ఈ వివాహంలోనికి పిలువబడుతున్నాం? మనకే ఎందుకు ఈ వివాహం అర్థమవుతుంది? మనకే ఎందుకు ఈ వర్తమానం అర్థమవుతుంది? నీళ్లు పోసేదవా? ఈ మనుషుని చేర్చుకునేదేవా? ఈ మనుషుని వెంట వెళ్ళేదవా? ఎస్, నేను ఎలియాజరును చేర్చుకుంటున్నాను. అమ్మా, నాకు ఆహారం ఇస్తావా? నాకు మేత ఇస్తావా? నా గొర్రెలకి మా ఇంట్లో చాలా స్థలం ఉందయ్యా, మా ఇంట్లో చాలా మేత ఉందయ్యా. ఈ వర్తమానానికి నేను ఎంతైనా ఇస్తాను, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. దశంభాగాలు ఈ నెల ఎంతమంది ఇచ్చారు? చేతులు ఎత్తండి ఒకసారి. నమ్మకంగా ఇచ్చినాడు. మీకు చంద్రబాబు నాయుడు గారు 7,000 ఇచ్చాడు. ప్రార్థన చేశారు ఆయన కోసం. ప్రభువా, చంద్రబాబు నాయుడు గారిని మాకు సీఎంగా చేసి మాకు 7,000 రూపాయలు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఆ మహానుభావుడిని దీవించండి. ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి, అంటే ఒక మనిషి ఆయన, దాంట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలా. ఆ 7,000 నుంచి 700 దశంభాగాలు ఎంతమంది ఇచ్చారు? చేతులు ఎత్తండి. మీకు తెలుగు అర్థం కాదు, ఉర్దూ అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదు. అది పొల్లమ్మ ఒక ఆమె 500 తెచ్చి ఇచ్చింది నాకు. దీన్ని బట్టి ఇక్కడ నీ విశ్వాసం అంతా ఫిల్టర్ అవుతుంది. డబ్బులు ఇవ్వటానికి మనసు రాదు, దేవుని రాజ్యానికి వెళ్ళాలని. ఇది ఎక్కడ లాజిక్? కట్ చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళావు. జ్యోతి, త్రివేణి, ఇంకో జ్యోతి, ఇంకొక విజయలక్ష్మి, ఇంకో ప్రభావతి, ఇంకో గ్రేస్ మేరీ, వీళ్ళకేమో దేవుని రాజ్యం కావాలంట. వీళ్ళు ఈ కొద్ది దాంట్లోనే నమ్మకంగా లేకపోతే ఇంకా పెద్ద దాంట్లో దేవుని రాజ్యం నీకు కట్టిస్తారు. కట్ చేస్తే నీకు దేవుని రాజ్యం లేదు. ఈ సీన్ మొత్తం కట్ చేస్తే నీకు వచ్చిన 7,000 కొడుకు దాచిపెట్టుకొని వాడిని ప్రయోజకుడిది. ఓకేనా? ఇప్పుడు అసలు భక్తే తెలియదు ప్రజలకి.
మీరెట్టా ఆశీర్వదించబడతారు, మీ కుటుంబాలు ఎట్టా ఆశీర్వదించబడతారు? అందరూ ఎప్పటి దేవుని యొద్దకు రండి, వాక్యంలోనికి రండి, వాక్యం కొరకు జీవించండి. ఇక్కడే ఫిల్టర్ అయిపోతుంది. కానీ రిబ్కాలా కాదు, నీకు నీళ్లు నేను పోస్తాను. ఆయన ఇంతమంది ఉండగా అందరిని అడిగిండు ఆయన కూడా, అయ్యా ఎవరు ప్రభువా ఈ వర్తమానంలోకి ఎవరు రావాలయ్యా, నన్ను క్షమించండి, మీ డబ్బుల కోసం నేను ప్రసంగం చేయట్లా, నాకు దేవుడు ఇదివరకే ఇచ్చి ఉన్నాడు. మీరు బాగుపడాలంటే, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మీ బిడ్డలు దీవించబడాలంటే, మీ అప్పులు తీరాలంటే, మీ ఆర్థిక పరిస్థితులు గట్టెక్కాలంటే దేవుని వాక్యంలోకి రాక తప్పదు. దేవుని వాక్యాన్ని జరిగించక తప్పదు. దేవుని వాక్యాన్ని జరిగించి శోధించండి. 1వ తారీఖు, 2వ తారీఖు, 5వ తారీఖు లోపల నా దగ్గరికి ఒక ఆర్టీసీ ఎంప్లాయీ భార్య వస్తుంది, ఖచ్చితంగా దశమ భాగం ఇస్తుంది. అది ఇచ్చి దీవించబడాలి. ఇప్పుడు బావి దగ్గర ఎలియాజర్ గారు కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ వర్తమానంలోకి ఎవరు రావాలి ప్రభువా? ఇది అబ్రహాం ఇంటి దగ్గర నుంచి వచ్చిన వర్తమానం ప్రభువా. ఈ వర్తమానానికి ఎవరు చేయగలరయ్యా చాకిరీ? ఈ వర్తమానానికి ఎవరు ప్రభువా వారి గుప్పిలు విప్పగలరయ్యా? ఈ వర్తమానం కోసం ఎవరు పరిచర్య చేయగలరయ్యా? ఆ భార్య ఎవరయ్యా? ఆ ఇస్సాకు భార్య ఎవరయ్యా? ఆమె ఎవరో బయలుపరచు ప్రభువా. ఆమెను నాయనా ఈ బావి దగ్గరికి పంపు ప్రభువా. చాలామంది స్త్రీలు వస్తున్నారు, ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్ ప్రభువా. ఎవరిని మా యజమానుడు వివాహం చేసుకుంటున్నాడు అర్థం కావట్లేదయ్యా. ఒక చిన్న టెస్టింగ్ నాయన, నేను ఇప్పుడు అడుగుతాను ప్రభువా. ఇక్కడ ఒంటెలు ఉన్నాయి నాయన, ఇక్కడ నేనున్నా ప్రభువా. నీళ్లు అడుగుతాను ప్రభువా. వాళ్ళ దగ్గర వాక్యం ఎంత ఉందో అర్థమైద్దయ్యా. ఆ నీళ్లు చేదగలిగి నాకు ఏ స్త్రీ అయితే ఇస్తుందో ఆమె నా యజమానుడికి భార్య. అలాగున జరుగునుగాక. ఆమేన్. ఈ పాత భక్తిలోంచి బయటికి రండి. ఈ పాత భక్తిలో ఉన్నంతకాలం నీకు దశమ భాగం అర్థం కాదు. ఆమె ప్రార్థన చేశాడు, వెంటనే కడవ తీసుకొని ఒక అందమైన కన్యకు వచ్చింది. అందరూ చెప్పండి, ఆమె చిన్నది. ఏ పురుషుడు ఆమెను ఎప్పుడు కూడలేదు. ఆమె మిక్కిలి సౌందర్యవతి. ఆమె ఒక ఫ్యామిలీ పిక్చర్ కలిగినది. ఆమె వచ్చి, అమ్మా నాకు నీళ్లు ఇస్తావా? ఎలియాజరు అడుగుతున్నాడు, నీళ్లు ఇస్తావా? నీ దశమ భాగం ఇస్తావా? నీ గుణలక్షణాలతో మందిరంలో పరిచయం చేస్తావా? ఖచ్చితంగా నీకు నీళ్లు పోస్తా. నీకే కాదు, నీ పిల్లలకు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తా. నీ వర్తమానం తెలిస్తేనే కదా. నువ్వు అసలు ఎన్నికైతే కదా. ఎన్నికలో ఉన్నవాళ్లే ఈ సంఘంలో దశమ భాగాలు ఇస్తారు. ఎన్నికలలో అయితే నీకు దశమ భాగం అర్థం కాదు, ప్రార్థన అర్థం కాదు, ఉపవాసం అర్థం కాదు, ఏం అర్థం కాదు. వచ్చేసింది, ఒరే సన్నాసోడా మిమ్మల్ని పిలుపు. సైకిల్ వేసుకొని పాస్టర్ గారు వచ్చిండో లేదో అని చూసిపోతాడు. మనం ప్రార్థన చేస్తే ఆ పిల్లోడు పుట్టాడు, అందుకని ఎవరైతే పోయిరా మిమ్మల్ని పిలుపుకోరా. వినండి ప్రియులారా, ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ అమ్మాయి పేరు ఏం పేరమ్మా? రిబ్కా. తన కడవను తీసింది, అయ్యా బావిలోకి వెళ్ళింది, దిగుడు బావి, ఎక్కింది, నీళ్లు పోస్తుంది, దిగింది, ఎక్కింది, నీళ్లు పోస్తుంది, నీళ్ళన్నీ పోసింది. అమ్మా నాకు కొంచెం మీ నాన్న పేరు చెప్పు అన్నాడు. మా నాన్న పేరు ఏం పేరమ్మా? అది వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? బెతీయేలు. మా అన్న పేరు లాబాను. మా ఇంట్లో ఈ వర్తమానానికి చాలా మేత ఉన్నది. మా దగ్గర స్థలం ఉంది, మా హృదయంలోనే దశమ భాగం ఇచ్చే స్థలం ఉంది. మాకిచ్చే హృదయం, మాకు అసలు స్థలం ఉంది. అసలు మాకు దైవజనులకు పెట్టే ఆత్మ ఉన్నది. ఆమెనంటారా? నిన్న మా ఇంట్లో ఒక ఆమె కొత్తగా అద్దెకి వచ్చింది. ఆమె పేరు ఎస్తేర్. ఇంత కొండ నిండా బియ్యం తెచ్చిచ్చింది, ఇంత కొండ. మా ఇంట్లో రీసెంట్గా అద్దెకి వచ్చింది. ఇప్పుడు చర్చికి కూడా వస్తుంది పిడుగురాళ్ళు. వాళ్ళ కుటుంబంతో పిల్లలు వస్తున్నారు. నేను అనుకున్నా, ఆమె వచ్చి, అయ్యా నేను లేను, బయటికి వెళ్ళాను. అప్పుడు పాస్టర్ గారు తెచ్చి ఆ గుప్పిళ్ళ బియ్యం తీసినప్పుడల్లా గుప్పిళ్ళ బియ్యం. చూడండి, మీకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో డబ్బులు దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ జీతం
ఆ తర్వాత నెల నెల ఆ జీతంలోంచి దశమ భాగం దేవునికి ఇవ్వాలి. నాకు కాదు ఇవ్వాల్సింది, దేవునికి గుర్తుపెట్టుకోండి. నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు, నీకు పొలం ఇచ్చింది దేవుడు. ఆ పొలములో పండే పంట దేవునికి పక్కగా తీసి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేసేయాలి. జ్యోతి, నీ పంట దీవించబడింది. నీ పంటలో కూడా ప్రతిష్టార్పణ ఏంటిది, అది భాగం తీసి దేవునికి ఇవ్వాలి. దశమ భాగం తీసి దేవునికి ఇవ్వాలి. ఉద్యోగంలో మొదటి జీతం తీసి దేవునికి ఇవ్వాలి. బంగారం, ఒంటి మీద బంగారం తీసి కానుకలు పెట్టేసేసారు. ఇంక నీకు బంగారం ఎందుకు? ఉంచుకో. ఒకవేళ పిల్లలకి పనికి వచ్చింది, చదువులకు పనికి వస్తానంటేనేమో బంగారం ఒంటి మీద వేసుకోకుండా బీరువాలో పెట్టుకోండి, బ్యాంకులో పెట్టుకోండి. ఒకవేళ ఇంకా బంగారం అధికంగా ఉంది, నీకు వేసుకోవాలనిపించింది అనుకో, నువ్వు తెచ్చి కానుకల పెట్టిలో బంగారాన్ని సమర్పించేసి. హిందువులు చేస్తున్నారు ఆ పని, నిలువు దోపిడి అడ్డ దోపిడి అంటారు. వాళ్ళ వెంకటేశ్వర్లు వాళ్ళని నిలువు దోపిడి అడ్డ, అంటే వాళ్ళ వెంకటేశ్వర్ల మీద వాళ్ళకున్న మమకారం, తిరుపతికి వెళ్ళి వాళ్ళ నిలువు దోపిడి మొత్తం ఇస్తున్నారు, అడ్డ దోపిడి మొత్తం ఇస్తున్నారు. హిందువులు చేస్తున్నారు ఆ పని, క్రైస్తవులు చేయలేకపోతున్నారు. ఇంకా ఒంటి మీద బంగారం వేసుకుంటూ నేను దేవుని భార్యనంటే అది దేవునికి అంగీకారంగా ఉండదు సుమా. ప్రియులారా, ఇంకా నేను దేవుని కుమార్తెనని చెప్పుకుంటూ నువ్వు అలంకరించుకుంటూ చూడండి. మా బంధువుల అమ్మాయికి హెచ్ఐవి వచ్చి మొన్న వాళ్ళ భర్త చనిపోయాడు. శరీరాన్ని ఇంకెంతకాలం ప్రేమిస్తావు? ఈ శరీరం ఎంతకాలం ఉన్నా ఇది రోగంతో చచ్చిపోయే శరీరం. దీన్ని అలంకరించుకొని ముందే చచ్చిపోతున్నారు చాలామంది. స్త్రీలు అసలు బంగారాలతో అలంకరించుకుంటే తొందరగా సావు వస్తుంది. నేను నిజాలు చెప్తున్నా. అలంకరించుకుంది, ఎస్తేరు అలంకరించుకుంది, లోకము యొక్క బంగారములతో అలంకరించుకోలేదు. నేను చాలామందిని స్త్రీలను చూశాను, బాగా జ్యువెలరీస్తో అలంకరించుకునే వాళ్ళు ఎక్కువ కాలం బతకట్ల. సిల్క్ స్మిత అంతకుముందు తెలుసు, సినీ యాక్టర్ సిల్క్ స్మిత 100 కోట్ల ఆస్తి ఇప్పటికీ ఆమెకి దక్కల, ఆమె సంతానానికి. చెన్నైలో లాడ్జిలో సూసైడ్ చేసుకుని చనిపోయింది. శ్రీదేవి ఎంతమంది తెలుసు? అందగత్తెల్లో ఒక అందగత్తె ఆమె. అతిలోక సుందరి భూలోక సుందరుడు అంట. ఆ సినిమా తీసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి. జగదేక వీరుడేమో చిరంజీవి గారు అంట. మరి ఎన్ని పొలాల్లో ఆయన వీరత్వం చేశాడు, ఎన్ని పొలాలు సంపాదించాడు, జగదేక వీరుడు అంట. శ్రీదేవి కూడా మందు దాగి టబ్బులో పడిపోయి దుబాయ్లో చచ్చిపోయింది. అందగత్తె. ఈ బంగారాలు వేసుకున్న వాళ్ళు అందరూ చనిపోయిన వాళ్ళే. ఈ బంగారాలు ఏం ఉద్ధరించవు ప్రియులారా, ఈ వెండి నగలు ఏం ఉద్ధరించవు ప్రియులారా, ఈ విలువ గల వస్త్రాలు ఏం ఉద్ధరించవు. రిబ్కా చూడండి, గుణ లక్షణాలు ధరించుకొని వెళ్ళింది, విధేయతతో వెళ్ళింది. నీళ్లు పోస్తావమ్మా, ఆ బంగారాలు వేసుకున్న అమ్మాయిని నీళ్లు పోస్తావన్నా ఎవడైనా అడుగుతాడా? అసలు ఆ గుణ లక్షణాలు చూశాడు. ఈ అమ్మాయి దగ్గర నీడు ఉంటుందా, ఈ అమ్మాయి దగ్గర వాక్యం ఉంటుందా, ఈ అమ్మాయి దగ్గర బంగారం ఉందా, ఈ అమ్మాయి దగ్గర వాక్యం ఉందా. ఆ వాక్యం చూశాడు. ఆమె దగ్గర బంగారం లేదు, రిబ్కా దగ్గర. నా దగ్గర విధేయత ఉంది, నేను బెతూయేలు కూతురుని. కలిసిన ఎలోహిం అనే దేవుడు కలిసిన కుటుంబం మాది. బెతూయేల్ కుమారుణ్ణి, నేను బెతూయేల్ కుమార్తెను. నేను దేవుని ఆత్మను పొందుకున్నాను. ఇదిగో నేను నీళ్లు పోస్తాను, నేను పరిచర్యకు వస్తాను, నేను చర్చికి పెందలాడే వస్తాను. అంతా అయిపోయిన తర్వాత నువ్వు రావటం కాదు. రిబ్కాలో చాలా గుణ లక్షణాలు కనిపిస్తున్నాయి కదా, మీకు కనిపించట్లేదా? రిబ్కా నీళ్లు తెచ్చిచ్చింది, గెలాన్స్ నీళ్లు తెచ్చిచ్చింది, పరిచయం చేసింది, దేవుని పరిచయకి ఇచ్చింది. నువ్వు చంద్రబాబు నాయుడు ఇచ్చిన 7,000లో 700 తీయటమే చేత కాదు అని నీకేమొచ్చింది దేవుని రాజ్యం? పాసుదాన, పీనాసిదాన. అంటే మిమ్మల్ని దూషించకూడదు, ఎందుకంటే మీకు అర్థం కాల వాక్యం. అర్థం కాని వాళ్ళకి ఎంత వాక్యం చెప్పినా అది పందుల ముందు ఏమేసినట్టు ఉంటుంది. నువ్వే డబ్బు ఇవ్వాలా, నేనే బిల్డింగ్ కట్టుకోవాలని ఇక్కడ ఏం లేదు. ఆల్రెడీ దేవుడు నా బిల్డింగ్ ఇచ్చాడు. నువ్వు దీవించబడాలి. సంఘం లచ్చమ్మ, నువ్వు దీవించబడాలి. నువ్వు ఏడ్చుకుంటూ ఇచ్చే డబ్బు నాకు అవసరం రా, నువ్వు దీవించబడాలి. నేను సంఘ కాపరిని, ఉన్నదన్నట్టు వాక్యం చెప్తున్నా, నువ్వు దీవించబడాలి. నువ్వు ఇస్తేనే నేను బుల్లెట్ కొనుక్కోవాలని లేదు, ఆల్రెడీ దేవుడు నాకు బుల్లెట్ ఇచ్చాడు.
నువ్వు ఇస్తేనే నాకు ఈ నెల జరిగిద్దని లేదు. నాకు నెలకు ఆల్రెడీ దేవుడు 50,000 ఇస్తున్నాడు. నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా. దేవుడు ఆల్రెడీ ఏదో కోణంలో ఇస్తున్నాడు. మీరే ఇవ్వాలా, నేనే దీవించబడాలంటే అసలు ఈ సంఘానికి నేను ఎప్పుడూ రాజీనామా చేశాను. మనకు అవసరం లేదు నాగమ్మ. ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు, నేను దీవించబడ్డా. మీరు కూడా దీవించబడండి. మిమ్మల్ని దేవుని యొక్క ఆత్మతో పిలుస్తున్నా. ఒక కాలం వచ్చింది, దశమ భాగం అంటే అసలు ఏంది ఇది 50 రూపాయలు. వాళ్ళకి తెలియదు వాక్యం, మనం నేర్పాలి విజయ్. ఇప్పుడు ఆ పిల్ల పేరేం పేరు జెసికాను ఒళ్ళో కూర్చోపెట్టి ఎందుకు నేర్పుతుంది అమ్మాయి తల్లిగారు త్రివేణి? ఆ పిల్లకి తెలియదు. ఇప్పుడు సంజయ్ని వెంట పెట్టుకొని విజయలక్ష్మి ఎందుకు వచ్చిందంటే వాడు చిన్నప్పటి నుంచి అదే విజయలక్ష్మి వస్తేనే కదా సంజయ్ వచ్చేది. విజయలక్ష్మి వస్తేనే కదా అబ్బాయి పేరు అఖిలేష్ వచ్చేది. అసలు వెంకట్రామ్ మీద అయితే వెంకట్రామ్ కొడుకు ఇంకేం వస్తాడు? వాడు వచ్చి కోతి మొహం వేసుకొని చూసుకొని పోతాడు. వాళ్ళ అమ్మ వస్తే, వాళ్ళ నాన్న వస్తే, అమ్మ నేను బాగా చెప్తున్నానండి, తల్లిదండ్రుల్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే మన పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. తల్లిదండ్రుల్లో మనమే తప్పిపోయానుకో వాక్యంలో, ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా తప్పిపోతారు. బాగా ఆలోచించాడు. ఈరోజు మన పిల్లలు పాడైపోతున్నారంటే మన బాధ్యత కూడా ఉంది. పోయిన వారం చెప్పా, సంతోషంగా ఉంటే మీ సంతోషం చూసి పిల్లలు వస్తారు. దేవుని మందిరంలో ఎంత సంతోషం. కాబట్టి 24వ అధ్యాయం ఏంటంటే మిమ్మల్ని దేవుని యొక్క రహస్యంలోనికి పిలుస్తుంది, దేవుని యొక్క తలంపుల్లోనికి పిలుస్తుంది, దేవుని యొక్క వాక్యం మీకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. నా అంతటి నేనే నీళ్లు పోయాలి, ఒంటెలకు నీళ్లు పోయాలి, సేవకుడికి నీళ్లు పోయాలి, సేవకుడికి స్థలం ఇవ్వాలి, సేవకుడితో ఉన్న ఒంటెలకి మేత మా ఇంట్లో పెట్టాలి. మా ఇంటికి రండి అయ్యా. మా నాయమవతి గారు వాళ్ళ ఇంటికి పిలిచారు, చక్కగా భోజనం పెట్టారు, వాళ్ళ దగ్గర ఉన్న కానుక తీసి ఇచ్చారు. అది ఊరకనే పోద్దా లచ్చమ్మ? అది ఊరకనే పోద్దా నాగమ్మ? అది ఊరకనే పోద్దా వెంకటమ్మ? అది ఊరకనే పోద్దా పిచ్చమ్మ? అతిథులకు ఆతిథ్యం ఇవ్వండి, అతిథులను చేర్చుకోండి, మీ ఇంట్లో ఆతిథ్యం చేయండి. ఆతిథ్యం చేస్తే నిధులు నిండుతాయి, వ్యాపారాల్లో దీవెనలు పొంగుతాయి. లాజిక్ తెలియలేదు మీకు. ఒక మంచి వ్యక్తితో మనం పనిపడిందంటే భోజనం పెడితే ఆ వ్యక్తితో పని అయింది. ఇది లాజిక్. అసలు దైవజనుడికే ఆతిథ్యం ఇచ్చావంటే సాక్షాత్తు భగవంతుని ఇంట్లో పెట్టుకొని నువ్వు భోజనం పెట్టావు, నీకు కొరతలు ఎందుకు ఉంటాయి? లాజిక్ అర్థం కాదు. కట్ చేస్తే ఏంటంటే గృహ ప్రార్థనలే జరగట్ల సంఘంలో. ఒక ఆతిథ్యం లేదు, ఒక దేవుని కొరకు బ్రతకటం లేదు. నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. మా ఇంటికి రండి, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టండి. ఎలియాజర్ గారు మా ఇంట్లో బస చేయండి. నేను చెప్పడానికి టైం లేదు కానీ 24 అధ్యాయంలో మా ఇంట్లో మేత విస్తారంగా ఉంది, మాదంతా మాకు దేవుడు ఇచ్చాడు. ఆ మేతలో మీకు ఇస్తాం కొంత, తప్పేముంది? మాకు ఇంకా పెరిగింది కదా. మేత ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు మాకు, మా పశువులు మాకు ఉన్నాయి, ఆ మేతలో మీకు ఇస్తాం. మా ఇంట్లో మేత ఉంది, రండి. మా ఇంట్లో విశాలమైన గదులు ఉన్నాయి, రండి, వచ్చి రెస్ట్ తీసుకుని రండి. మా ఇంట్లో బస చేయండి. నేను ఆ పాస్టర్ గారు వచ్చాడు. పాస్టర్ గారు రాగానే నేను నిద్ర లేగల. వాస్తవానికి నేనేంటంటే రాత్రిపూట ఎక్కువసేపు మేలుకుంటా, పగలు వెంటనే అదొక బలహీనత. ఆయన వచ్చి నిద్ర లేపాడు. వెంటనే పాత కుర్చీ ఉంది, పాత కుర్చీలో కాదు పాస్టర్ గారు కొత్త కుర్చీలో కూర్చోవాలని చెప్పేసి వెంటనే లోపల నేను తెచ్చిన కొత్త కుర్చీ తెచ్చి పాస్టర్ గారికి వేసాను. సంతోషంగా ఉంది నాకు, మీరు కూర్చోవాలి పాస్టర్. మళ్ళీ అమ్మ పాస్టర్ గారికి ఒక తేనెటి విందు చేయి, టీ పెట్టుకోవచ్చు. పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు నేను వెంటనే వెళ్ళిపోయి, వాస్తవానికి నాకు ఎక్కువగా ఆయనకి చేయాలని ఉంది కానీ నా దగ్గర డబ్బు లేదు, నా పిల్లలకి లేవు. ఆయన పాపం వాళ్ళ పిల్లలకి ఫీజు కట్టాలంట, బీఎస్సీ నర్సింగ్కి, ఆయన దగ్గర డబ్బులు లేవంట. వచ్చి ఆయన సమస్య చెప్పాడు, సార్ నేను కూడా జూలై చివరికి కొన్ని వేల రూపాయలు నేను కట్టాలి, నాకు కూడా స్తోమత లేదు. ఎంత జేబులో చిన్న కానుక మాత్రమే, ఎంతో కొంత పెట్టి పంపించాలి. సేవకుడిని ఒట్టి చేతులతో పంపకూడదు. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. అందరూ చెప్పండి, రిబ్కా ఏమంటుంది? మా ఇంట్లో చాలా మేత ఉన్నది,
మా ఇంట్లో చాలా అసలు సేవకులను చేర్చుకునే స్థలం, హృదయంలో నీకు స్థలం ఉండాలి కదా. సేవకులను చేర్చుకోవాలి, పాస్టర్ గారిని చేర్చుకోవాలి, ఆమెకు బట్టలు పెట్టాలి, వారికి బట్టలు పెట్టాలి, వాళ్ళకి మనం ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళకి మన గుప్పెళ్ళు బియ్యం ఇవ్వాలి, వాళ్ళకి మన దశమ భాగం ఇవ్వాలి. రామ్మా కూర్చో. వాళ్ళకి మనం అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండాలి. నీకు దీవెనెట్ట వస్తుంది జ్యోతి? నీ నెల దశమ భాగం. హైమవతి గారు ఒక చిన్న లాజిక్ చూడండి. ఒక ఆమెకంట నెలంతా వచ్చేది 500లేనంట. నువ్వు 50 రూపాయలు దేవునికి దశమ భాగం ఇస్తున్నావు అంటే నీకు నెలంతా వచ్చేది ఇంకా 500లేనా? నీ లెక్కలు రావా? ఒక ఆమెకు నెల మొత్తం వచ్చేది 3,000 అంట, అంతే 300. ఒక ఆమెకు నెల మొత్తం వచ్చేది ఇంకా 5,000. మీరు మారాలి ప్రియులారా. నేను మళ్ళీ చెప్తున్నా, మనస్ఫూర్తిగా వాక్యం చెప్తున్నా, మీరు ఇస్తేనే నేను బ్రతకాలనేది లేదు. ఆ స్థితిలో నేను లేను. కానీ మీరు సంఘానికి వచ్చి పేదవారు అవ్వబాకండి. దేవుని చేతిలో ధనవంతులు అవ్వండి, దేవుని చేతిలో దీవించబండి. పిసినారితనంతో ఇంకా పోగొట్టుకోబాకండి దేవుని దగ్గర. మీరు వచ్చేది సాక్షాత్తు వాక్యం అంటే దేవుని శక్తి. అది మీరు ఎంత నమ్మకంగా ఉంటారో. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఆనంద్ పాషా గారి బుల్లెట్ ఉంది, ఆనంద్ పాషా గారు వేసుకున్న షర్టు 1000 రూపాయలు అవుతుంది. అవ్వచ్చు, ఉండొచ్చు. కానీ నువ్వు ఎవరి పేరు మీద ఇస్తున్నావు? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నేను వాడే సెల్ 20,000 ఇది. దీని కంపెనీ పేరు చెప్పమంటా జ్యోతి? నాకే గుర్తులేదు. నేను వాడే బుల్లెట్ 2 lakhs. దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చాడు. ఒక్కోసారి విస్తారంగా ఖర్చు పెడతా సేవకులకి. ఇప్పుడు ఖర్చు పెట్టట్లేదులే. ఇప్పుడు ఎవడికి ఖర్చు పెట్టాలో కూడా అర్థం కావట్లా. ఎవడు కూడా మంచివాడు దొరకట్లా. ఒకప్పుడు చర్చిలకు విస్తారంగా ఇచ్చా, సేవకులకి ఇచ్చా. అవి ఇచ్చాం కాబట్టి ఈరోజు మనకు ఉన్నాయి. వాడు అబద్ధి కూడా, వాడు నిజమైనవాడా, వాడు తలకమాసినవాడా, వాడు ఏం చేసుకుంటాడో మనకు అనవసరం. మన దీవెన మన మీద ఉంటుంది. చర్చిలకి స్థలాలకు కూడా స్థలాలే ఇచ్చేసాం. 10 సెంట్లు మెయిన్ రోడ్లో. సార్ అయ్యగారు, మన యాదవుల దెబ్బలు అవన్నీ శానం చికెన్ కొడుతూ సాంసరావు అక్కడ 10 సెంట్లు చర్చికి ఇచ్చేసాం. వేరే మెయిన్ రోడ్లో ఈరోజు నువ్వు లెక్క కనీసం సెంట్ ఎంత ఉంటుంది? పిడుగురాళ్ళలో ఎంత ఉంటుంది వీరయ్య? అన్నా ఉంటుంది వీరయ్య. మన ప్రాణం కంటే దేవుడు ముఖ్యమైన. 10 సెంట్లు పోని, 10 సెంట్లు పోని మన దేవుడు కూడా. ఈరోజు ఆ 10 సెంట్లే నాకు ఆశీర్వాదమైంది. ఈరోజు ఈ చర్చికి ఒక మహానుభావుడు 5 సెంట్లు ఇచ్చాడు. ఈ ఊర్లోనే వాళ్ళది చిల్లర కొట్టు. 5 సెంట్లు ఇచ్చారు ఈ చర్చికి. అక్కడ చూడండి, అక్కడ మనం కొనుక్కున్నాం. ఈ 5 సెంట్లలో ఈరోజు కూర్చొని దేవుని ఆరాధన జరుగుతుందా లేదా? వాళ్ళు బాప్తిసం తీసుకోకపోయినా తీసుకున్న వాళ్ళకి ఆశీర్వాదం వాళ్ళ ఇంటి మీద ఉంటుంది, వాళ్ళ తరంలో ఉంటుంది. ఇంకంతే. అది వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారో నాకు అనవసరం. వాళ్ళు దేవుని మందిరానికి ఇచ్చిన దీవెన ఆ కుటుంబాలు, వాళ్ళ పేర్లు నాకు పూర్తి తెలియదు కానీ వాళ్ళ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. ఈ చర్చి డాక్యుమెంట్ 5 సెంట్లు వాడు దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవునికి ఇచ్చారు. ఆ దీవెన ఊరకనే పోదు అంట. మన ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే దాంట్లో దశమ భాగాలు తీయాలి. ప్రమోషన్లు వస్తాయి కదా. ఇప్పుడు విజయ్ చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడమ్మా. ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఆయనకి సచివాలయంలో పోస్ట్ వచ్చింది. మళ్ళీ అదే నమ్మకంగా దశమ భాగం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మారాడా లేదా? నువ్వు అంతే నమ్మకంగా కంటిన్యూ చేయి విజయ్. నువ్వు ఇంకా సాధ్యమైతే ఎక్కువగా కూడా చేయి. ఖచ్చితంగా మీకు గర్భఫలం వస్తుంది. ఖచ్చితంగా ఈ జనాల కళ్ళ ముందే నీకు ప్రమోషన్ కూడా వస్తుంది. మీరు విజయం చూడండి. రేపు ఇదే విజయ్ రేపు ప్రమోషన్ తెచ్చుకుంటాడు. ఇదే విజయ్ మీ కళ్ళ ముందు ఆస్వాదించబడతాడు. దశమ భాగాలు ఇచ్చేవాడు మీ కళ్ళ ముందే సంఘంలో దీవించబడటం మీ కళ్ళ ముందు మీరు చూడాలంతే. ప్రతిష్టార్పణలు ఇచ్చేవాళ్ళు మీ కళ్ళ ముందు దీవించబడటం మీరు చూడాలంతే. అందరు చూస్తుండగా రెబ్కాను దేవుడు దీవించాడు. రెబ్కానే నీళ్లు తెచ్చి ఇచ్చింది, రెబ్కానే ఇంట్లో చేర్చుకుంది, రెబ్కానే స్థలమును ఇచ్చింది, రెబ్కానే ఇస్సాకుకి భార్యగా మారింది.
అంటే ఇవన్నీ నేను పొడి మాటలు చెప్పాను, దయచేసి క్షమించండి, వాక్యం డివేట్ అయింది. ఇదేమో ఇచ్చిపుచ్చుకునే ప్రసంగాల కాదు. నా ప్రసంగం 7వ ముద్ర. నిన్ను 7వ ముద్రలోనికి దేవుని వాక్యం తీసుకెళ్తే నీ స్వభావం, నీ పీనాసితనం, నీ పిసినారితనం, నీ దేవునికి ఇవ్వలేని ఆ పిసినిగొట్టుతనం నీలేలిద్ది. అమ్మా, పిసినారులకు దేవుని రాజ్యం లేదని ప్రకటన గ్రంథంలో ఉన్నది. నీకు ఇన్నిచ్చింది దేవుడు. నీకు అసలు నీకు బ్రతకటానికి నీ కిడ్నీలు పనిచేస్తాయంటే ఈరోజు దేవుని కృప. ఈరోజు నీకు షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయంటే దేవుని కృప. ఈరోజు థైరాయిడ్ లెవెల్స్ నీకు నార్మల్గా ఉన్నాయంటే దేవుని కృప. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి రెక్కాడుతుంటే డొక్కాడుతుందంటే నీ కృప. అసలు రెక్కలే పని చేయకపోతే, అసలు దేవుడి ఆరోగ్యం అయిపోతే, అతను నీతి సూర్యుడు ఆరోగ్యమే నీ రెక్కలకు లేకపోతే నువ్వేం పని చేసుకుంటావు, నువ్వేం తెచ్చుకుంటావు? నీకు పని చేసుకోవడానికి శక్తిని ఇస్తుందే దేవుడు. దేవుడు నీకు పని చేసుకోవడానికి శక్తిని ఇస్తే ఆ పని చేసుకొని నువ్వు దీవించబడుతున్నావు. ఇదంతా దేవుడిచ్చిన ఋతువు. వర్షం పంపించాడు రాత్రి దేవుడిచ్చిన కృప. పొలాలు పండుతున్నాయి, దేవుడిచ్చిన కృప. గర్భాలు పండుతున్నాయి, దేవుడిచ్చిన కృప. ఇళ్ళు కట్టుకుంటున్నాం, దేవుడిచ్చిన కృప. వ్యాపారాలు చేసుకుంటున్నాం, అవి ఇచ్చిన కృప. ఫీజులు కట్టుకుంటున్నాం, అవి ఇచ్చిన కృప. రైస్ తెచ్చుకొని తింటున్నాం, సరుకులు తెచ్చుకొని తింటున్నాం, పాలు తెచ్చుకొని తాగుతున్నాం. ఇన్ని వేల రూపాయల డబ్బులు ఆడొస్తున్నాయి. దేవుడు ఇవ్వబోతే ఆడి నుంచి వస్తాయమ్మా. దాంట్లో నమ్మకం ఉండే పని లేదా? నీ వ్యాపారం దీవించబడదు. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోబాకు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. పరిపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడు. నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఏమంటున్నాడు? నువ్వు దేవుణ్ణి కనపరిస్తే మీ కొట్లు నిండుతాయి, మీ కొట్లు నిండుతాయి, మీ వ్యాపారాలు నిండుతాయి, మీ గిన్నె నిండిద్ది. ఏ అబద్ధాలా దేవుడు చెప్పింది? అబద్ధాలు రాపిచ్చాడు దేవుడు. అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు, పండులు గారు. దాన్ని చేయండి మీరు. మీ ఆస్తిలో భాగం. వేరే గారు మెయిన్ రోడ్లో 10 సెంట్లు ఇచ్చాం, ఆస్తిలో భాగం ఇచ్చాం కాదు చెప్తున్నాం. వేరే ఇచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వేరే ఇచ్చాం కాబట్టి ఆ దేవుడు ఆ మనసు ఇచ్చాడు. నేను కాదు ఇచ్చింది, మా నాన్నగారు ఇచ్చాడు. ఆయనకు అంత మనసు దేవుడు ఇచ్చాడంటే కిష్టయ్య గారిని దేవుడు దీవించిన గాక, కిష్టయ్య గారి సంతానాన్ని దేవుడు దీవించిన గాక, కిష్టయ్య గారి తరతరాలను దేవుడు దీవించిన గాక. మా నాన్న కాబట్టి ఆయన నేను దీవించట్లా, ఆయన దేవుడు చేశాడు కాబట్టి ఆయన నేను దీవిస్తున్నా. ఈరోజు ఆ పుణ్యం ఊరకనే పోద్దా జ్యోతి? దేవుని మందిరానికి 10 సెంట్లు పిడుగురాళ్ళలో వీళ్ళు ఇచ్చారా, అది ఊరకనే పోద్దా విజయ్? ఈ చెన్నాయిపాలలో 5 సెంట్లు ఎవరో కుటుంబం ఇచ్చారు, ఆ దీవెన ఊరకనే పోద్దా? నెల దశమ భాగం ఇస్తున్నాడు విజయ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయనకు వచ్చిన దాంట్లో, ఆ దీవెన ఊరకనే పోద్దా? వేరయ్యా నెల సరే పేర్లు చెప్తున్నాను, ఇబ్బంది పడబాకండి, మీరు అందరు ఇచ్చేవాళ్ళు. ఒకళ్ళనే పొగుడుతున్నాను బాక. నాకు రోషి గారు ఇస్తాడు, నా గ్రేస్ మీరు కోళ్ళు అమ్ముకున్న దాంట్లో ఇస్తుంది. మీరు ఇవ్వట్లేదని నేను ఇవ్వను అంటున్నా. ఒకప్పుడు సుధా నాకు ఉద్యోగంలో వచ్చిన ప్రథమ జీతం నాకు ఇచ్చింది. నేను కాదంటలా. ఒక్కసారి ఇచ్చి మెలకుండా ఉండటం కాదు, అసలు ఇవ్వకుండా ఉండటం కాదు, అసలు ఇచ్చిన పిసినార్తనంత ఇవ్వటం కాదు. ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత అయితే డబ్బులు? కొన్ని లక్షలు అయితే. ఇంకా నీకు ఇళ్ళు ఇవ్వాలా, ఇంకా నీకు వ్యాపారాలు అంటే దేవునికి నీళ్లు పోసింది రెబ్కా. దేవుని సేవకుడికి ఆ పశువులకి మేత ఇచ్చింది రెబ్కా. దేవుని సేవకులకి ఇంట్లో స్థలం ఇచ్చింది రెబ్కా. మా ఇంటికి రండి, కుటుంబ ప్రార్థన పెట్టండి, మా ఇంట్లో నెల కుటుంబ ప్రార్థన పెట్టండి, మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇస్తాం. ఏమా మొన్న చెప్పాను వాక్యం మీకు గుర్తుంది. గాయి తరచుగా సంఘం అంతటికి ఆతిథ్యం ఇస్తుంటాడు. ఆయన పేరును దేవుడు రాశాడు, గాయి. అందరూ చెప్పండి, గాయి. యావత్ సంఘానికి, నాకు ప్రతి నెల ప్రతిసారి ఆయన మనల్ని చేర్చుకుంటున్నాడు. ఆయన కోసం ప్రార్థన చేయండి, ఆయన కుటుంబం దీవించబడును గాక అని పరిశుద్ధాత్మ దేవుడు రోమిలకు రాసిన పత్రికలో 16 అధ్యాయంలో ఎందుకు ఈ కుటుంబాలన్నిటినీ రాపించాడు? ఈ కుటుంబాలన్నీ పౌలు గారి సేవలో ఉన్నాయి. అకుల్ల ప్రిస్కిల్ల ప్రాణాలకు తెగించారు, సేవ చేశారు. మీ పేర్లు కూడా రేపు మీ పేర్లు పిలుస్తున్నాడు. మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి. పోయిన వారం చెప్పిన వాక్యం అదే కదా, మీ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి వాక్యాలు చెప్పాల్సింది, నాకు టైం లేదు. 7వ ముద్ర మిమ్మల్ని స్వభావాన్ని మారుస్తుంది. 7వ ముద్ర
మిమ్మల్ని విశ్రాంతిలో ఓయ్ చెప్పులు తీసుకెళ్తున్నాడు బిడ 800 రూపాయలు చెప్పులు. ఎవరా పిల్ల? సారీ జ్యోతి, ఆ చిన్నపిల్లలు కదా, అటు తీసి ఇటేస్తున్నారులే జ్యోతి, ఐఎమ్ సారీ. ఆ చెప్పులు తీసి ఇటేస్తుంది ఆ పిల్ల, చిన్నపిల్లలు కదా. సరే ఇట్టున్నారమ్మా. 7వ ముద్ర మిమ్మల్ని విశ్రాంతిలో తీసుకెళ్తుంది. 7వ ముద్ర మీ స్వభావాన్ని మారుస్తుంది. 7వ ముద్ర దేవుని మర్మములన్నీ తెలుసుకునేటట్టు చేస్తుంది. ఇంక చెప్పాల్సిన 2-3 విషయాలు ఉన్నాయి, అవి ఈసారి ఇప్పుడు అని చెప్తాను. ఎందుకంటే 9 మీరు కూడా ఇంటికి వెళ్తాం, పెదనాడు మంచిదని నా ఉద్దేశం. నేను ఇంకా చెప్పాల్సింది, సొలొమోను దగ్గరికి 2 ఆడవాళ్ళు వస్తున్నారు. ఎంతమంది ఆడవాళ్ళు వస్తున్నారమ్మా? జ్యోతి కొట్టబాక, నేనేదో వాగా నువ్వెందుకు కొట్టుకుంటావు? వింటున్నారమ్మా? దా జ్యోతి మా సొలొమోను దగ్గరికి 2 ఆడవాళ్ళు వచ్చారక్క. 2 ఆడవాళ్ళకి 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఒక ఆమె దొర్లి 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 పిల్లోడు చంపుకుంది, ఒకడే పిల్లోడు మిగిలాడు. ఆ పిల్లోడు నాదంటే నాది, నాదంటే నాది. ఇప్పుడు ఏం చేయాలి? సొలొమోను దగ్గర కేసు వచ్చింది. వేశ్య ఎవరమ్మా? 2 వేశ్యలనే ఏదో ఉంది బైబిల్లో. మనం వేశ్యలం కాదా? ఒకప్పుడు డినామినేషన్లో, ఒకప్పుడు మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాం. ఇప్పుడు మనకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. బిడ్డ అంటే దేవుని యొక్క వాక్యం. బిడ్డ అనగా దేవుని వాక్యం. బిడ్డ పుట్టాడు, ఒక ఆమెలో బిడ్డ చనిపోయింది, అది బుద్ధి లేని కానీ. ఒక ఆమెలో బిడ్డ జీవించుంది. ఆ సొలొమోను అన్నాడు, కత్తి తీసుకురంటారా అన్నాడు. కత్తి తెచ్చాడు. కత్తి అంటే ఏంది? ఖచ్చితంగా అది 3వ ఈడ్పు. నిన్ను 3వ ఈడ్పులోనికి దేవుడు నీకు ఒక ప్రసవ వేదనిచ్చి, నీకు ఒక బిడ్డనిచ్చి, ఆ బిడ్డ కోసం నువ్వు ఉంటావా లేదా అని చెప్పేసి నీకు కత్తితో పరీక్ష. సగానికి నరుగుతా బిడ్డని, 2 చెరిసగం తీసుకొని పోన్నాడు. ఆ పని చేసి దండం పెట్టుకుందాం ఒక ఆమె వేశ్య. ఇంకొక ఆమె అంటుంది, నాకు ఇస్తే ఫుల్ వాక్యం ఇవ్వండి, సగం సగం వాక్యం వద్దు, నాకు ఆ జీవం కావాలి, మరణం వద్దు. మరణించిన బిడ్డ నాకెందుకు? జీవంతో ఉన్న బిడ్డ కావాలి, జీవింపజేసే వర్తమానం కావాలి, మరణింపజేసే ఆ యొక్క బోధలు నాకు వద్దు, నాకు ఆ మరణం వద్దు. ఇదిగో దేవుని యొక్క కత్తి నా కుటుంబానికి రావాలంటే అది జీవంగా మారాలి. సొలొమోను యొక్క ఆ ప్రత్యక్షత నాకు జీవమే కావాలి, కానీ నాకు మరణం వద్దు. ఈ వాక్య పరీక్ష ముందు నేను జీవాన్ని కోరుకుంటున్నా. ఆ బిడ్డను టోటల్గా ఆ జీవం ఆమెకే ఇవ్వండి. ఎవరు జీవం కోరుకున్నారో వాళ్ళకే బిడ్డ ఇవ్వబడ్డాడు. ఇంకొక ఆమె శిక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఉరుములను తెచ్చినాయి. జీవం అంటే ఏంది? ఉరుములు. 7 ఉరుములతో జీవం వచ్చింది మన ప్రకటన గ్రంథంలో. ప్రతిదీ నీడలేనండి. ఇప్పుడు సొలొమోను గ్రంథంలో 6వ అధ్యాయం, సొలొమోను మందిరం కడుతున్నాడు. ఏం కడుతున్నాడమ్మా? కొట్టావా అమ్మాయిని? అయ్యో సరే, దారిలో ప్యాకెట్ కొనిపించి తీసుకెళ్ళి వెంకటేశ్వర దగ్గర. ఈ మందిరం కట్టబడుతుంటే ప్రపంచ దేశాల్లో నుంచి పనిముట్లు వస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో నుంచి ఈరోజు వధువు రావాలి. సుత్తి శబ్దం వినబడకూడదు. చెక్కబడిన రాళ్ళు ఆఫ్రికా నుంచి, రకరకాల ప్రాంతాల్లో నుంచి వచ్చినాయి. సొలొమోన్ ఏనా నీడ? ఈ వధువు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నారు అందరూ చెక్కబడి సజీవ రాళ్ళుగా మందిరంగా మనం చెక్కబడుతున్నాం. అక్కడ కూడా ఒక నీడ ఉంది. 7వ ముద్ర అరగంట నిశ్శబ్దంలో మనల్ని తయారు చేస్తున్నది. హల్లెలూయా. మనల్ని ఒక అందమైన ఆకారంలో తీసుకెళ్తుంది. ఓ ఎన్ని నీడలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బైబిల్లో ఉన్న అన్ని నీడలే. ఆదికాండం 2వ అధ్యాయం ఒక నీడ, విశ్రాంతి. ఆదికాండం 7వ అధ్యాయం మన స్వభావం మారుస్తుంది, అదొక నీడ, అదొక విశ్రాంతి. 7వ ముద్ర నీడల్లో నుంచి నిజస్వరూపం మనకు వస్తున్నది. కాబట్టి ప్రియుల, కాలాన్ని తెలుసుకోండి, స్వభావాన్ని మార్చుకోండి, దేవుని దగ్గరికి రండి, దేవుని దీవెనలన్నీ పొందుకోండి.
మత్తయి సువార్త 28 ఆయన మనతో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? పునరుద్ధానమయ్యాడు. పునరుద్ధానమై మనతో వస్తున్నాడు. ఇప్పుడు వాస్తవానికి చూడండి, రాయి దొర్లించబడాలి, రాయి తీసివేయబడాలి. ఆ రాతిని దొర్లించుకొని దేవుడు బయటికి రావాలి. దేవుడు బయటికి వచ్చి అమ్మాయి మార్గంలో 6 గంటల వాక్యం చెప్తున్నాడు. 6 గంటల వాక్యం చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన బ్రెడ్ని విరిచాడు. ఏం విరిచాడమ్మా? ఏం విరిచాడు? బ్రెడ్ని విరిచాడు. 6 గంటల ప్రసంగం చెప్పినా వాళ్ళ హృదయాల మండల. రాయి తొలిపించబడి ఆ పునరుద్ధానమై దేవుడు ఈ అమ్మాయి మార్గంలో ఇదంతా మత్తయి సువార్త 28 నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఒక ఇంట్లోకి వెళ్ళాడో వాళ్ళ ఇంట్లోకి రమ్మన్నారు. యూదుల ఆచారం ఏంటంటే సాయంత్రానికల్లా రొట్టె తింటారు. ఆయన రొట్టెను విరిచిన విధానం చూస్తే యేసుక్రీస్తు సుమాని గుర్తుపట్టాడు. ఈ 7వ సంఘకాలం 6 గంటలు, అందరూ చెప్పండి 6 గంటలు, 6 సంఘకాలాలు. 6 సంఘకాలాల్లో వాక్యం మనకి పూర్తిగా అర్థం కాల. 7వ సంఘకాలంలో ఎప్పుడైతే దేవుడు రొట్టె విరుస్తున్నాడో, ఇది సంఘశాఖలో విరిచినట్టు కాదు, పరిపూర్ణంగా దేవుని వాక్యం విరవబడింది. అది గుర్తుపట్టారు. అప్పుడు దేవుడు మనతోనే ఉన్నాడు. 7వ సంఘకాలంలో 7వ దూత వాక్యములో ఆయన రొట్టె విరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు. 7వ ముద్ర ఆయనను భూమి మీదకి తెచ్చినది. ఆమె చెప్తారా? 7వ ముద్ర మనల్ని విశ్రాంతిలో తీసుకెళ్ళింది. 7వ ముద్ర మనల్ని మందిరంగా చేసింది. 7వ ముద్ర మన స్వభావాన్ని మార్చింది. 7వ ముద్ర మనకి దేవుని యొక్క కృపలన్నిటిని ఉరుములను పంచినది. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని యొక్క యుగముల మర్మం, దేవుని యొక్క కాలముల మర్మం, దేవుని యొక్క వాక్యపు మర్మం 7వ కాలములో 7వ ముద్రలో మనకు బయలుపాటునిచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయంలో నీడ మనల్ని విశ్రాంతి, 7వ దినం విశ్రాంతి. 7 ముద్రల ఓడలోనికి పిలుస్తుంది. హల్లెలూయా. 7వ దినం ఏమైందమ్మా? జలప్రళయం భూమి మీదకి వచ్చింది. 7 దినాలకు రాల, 7వ దినములో జలప్రళయం వచ్చింది. 7వ దినము కొంతమందికి ఆశీర్వాదమైంది, వాళ్ళు ఎత్తబడ్డారు. 7వ సంఘకాలంలో మనం ఎత్తబడుతున్నాం. మనకు దేవుని యొక్క స్వభావం అంతా దేవుడు మార్చేస్తున్నాడు. ఆ ఓళ్ళలోకి వచ్చిన తర్వాత స్వభావాలు మారిపోతుంది. ఈ వర్తమానంలోకి వచ్చిన తర్వాత స్వభావాలు మారిపోవాలా. ఇంకా నేను టీవీలు చూడాలా, ఇంకా నేను వ్యభిచారం చేయాలా, ఇంకా నేను అక్రమ సంబంధాలు చేయాలా, ఇంకా నేను లోకంలో తిరగాలంటే కుదరదు. ఇంకా నువ్వు అట్లా తిరుగుతున్నావంటే నీకు వాక్యం అర్థం కాల, ఇంకా వాక్యం అర్థం కాల, ఇంకా పరాయి పురుషులను ఆశిస్తున్నావంటే, ఇంకా పరాయి స్త్రీలను. నేను మీకు చెప్పట్లా, యూనివర్సిటీలో చెప్తున్నా, ఇది వెళ్ళిపోతుంది కాబట్టి ఫేస్బుక్లో. ఇంకా చాలామంది చర్చిలకు వెళ్తూ వ్యభిచారాలు చేస్తున్నారు, చర్చిలకు వెళ్తూ మందు కొడుతున్నారు, చర్చిలకు వెళ్తూ రాజకీయాలు తిరుగుతున్నారు, చర్చిలకు వెళ్తూ ఆషాఢమాషాలు చేసుకుంటున్నారు. మీ స్వభావం మారాలి, మారాలి. 7వ ముద్ర, ఈ 7 ముద్రల వర్తమానం, కీలు గూయబడిన వర్తమానం. బయట వెళ్ళిపట్ట, బయట వెళ్ళిపట్ట, కీలు గూయబడి. ఈ వర్తమానంలోకి రాగానే సింహం స్వభావం మారిపోతుంది. కరిసే స్వభావం, గర్జించే స్వభావం, గొడవలు చేసే స్వభావం మారిపోతుంది. మనలో ఈరోజు గొడవలు లేవు. నిన్న మా స్థలం దగ్గర ఒకడు గోడ పెడుతున్నారు. నేను ఏమాత్రం ఒక్క శబ్దం కూడా చేయలే, ఒక్క మాట కూడా అనవసరంగా మాట్లాడలేదు. వాళ్ళిద్దరు కూడా, ఆయన రెడ్డి సాయిబు గారు ఇద్దరు మాట్లాడు. వాస్తవానికి మున్సిపాలిటీ వాళ్ళు నా స్థలం 3 సెంట్లు తీసేసారు. నేను ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఇప్పుడు ఒక్క సెంట్ అక్కడ 4 లక్షలు. 4 లక్షల కోసం మనం గొడవలకు వెళ్ళాలా? మహా అయితే 12 లక్షలు 10 లక్షలు అయితే స్థలం. దానికోసం నేను పెద్ద ఎమ్మెల్యే గారి దగ్గరికో, ఎంపీ గారి దగ్గరికో, లేకపోతే మన బంధువుల దగ్గరికో వర్కాల ఏం అవసరంలా, సైలెంట్గా ఉన్నా. ఒక చర్చి పాస్టర్ అయ్యి ఉండి వీడు 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 గొడవలకు వెళ్తున్నారంటారు. ఏదన్నా మనం పుసిక్కులు మాట్లాడకూడదు, మౌనంగానే ఉండాలి. దేవుడు ఇస్తుంటాడు ఒకవైపు, దేవుడు తీసుకుంటుంటాడు. దేవుడే ఇస్తుంటాడు, దేవుడే తీసుకుంటాడు. తీసుకున్నాడని ఈరోజు బాధగా ఉంటున్నావా? ఏం బాధగా ఉంటున్నావా? అంతకంటే ఎక్కువ కృప ఏదో ఒక రూపంలో దేవుడు ఇస్తాడు. గొడవలకు వెళ్ళకూడదు. 7వ ముద్ర మనల్ని ఏం చేస్తుంది? గొడవలకు వెళ్ళకుండా చేస్తుంది. 7వ ముద్ర మన స్వభావం మారుస్తుంది. మీ స్వభావం మారాల, మనం మారాలి, ఇంకా మారి చూపించాలి లోకానికి. ఏమ్మా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.
మంచి పరిశుద్ధుడా. ఇది దేవుని చిత్తం అయితే కంటిన్యూ చేస్తాం మళ్ళీ వచ్చేవారం, ఇంకా మీకు క్లారిటీగా చెప్తా. ఓకేనా? అన్ని నీడలు సరిపోయినాయా? 7 ముద్రల నీడ అమ్మ నోవాహు వాడ సరిపోయిందా? ఓకేనా? మిమ్మల్ని దేవుడు మందిరంగా మారుస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు తన విశ్రాంతిలో తీసుకెళ్తున్నాడు. మిమ్మల్ని ఒక నూతన స్వభావంలోకి మారుస్తున్నాడు. రిబ్కా అర్థమైందమ్మా? రిబ్కా ఆమె దేవుని యొక్క తలంపులన్నింటినీ గమనించగలుగుతుంది. నేను దేవునికి ఇవ్వాలి, నేను దేవునికి పరిచయం చేయాలి అంటే ఇదంతా ఏంటంటే దేవుని వాక్యము, యుగములలో ఉన్న దేవుని యొక్క వాక్య మర్మమంతా మనకి ఈ కాలంలో దేవుడు బయలుపరుస్తున్నాడు. సో దేవుని వాక్యం ప్రకారం ఎలా ఉండాలి? యుగములలో ఉన్న దేవుని వాక్యం, యుగములంటే 6000 సంవత్సరాలలో దేవుని వాక్యం మర్మమంతా ఈ కాలానికి దేవుడు మనకు బయలుపరిచాడు. నీడల్లో బయలుపరిచాడు, నిజ స్వరూపాల్లో దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. మరోసారి ఈ వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. దేవుని వాక్యమును అనగా యుగములలో, తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మం సంపూర్ణముగా ప్రకటించుటకు, అన్యజనులలో ఈ మర్మం ప్రకటించుటకు, ఆ శుభప్రదమైన నిరీక్షణ గురించి ప్రకటించుటకు దేవుడు పరిశుద్ధులకు తెలియపరచగోరిన మర్మం ఇప్పుడు మనకు తెలియజేశాడు. మనం ఎలా ఉండాలి, మనం ఎలా విశ్రాంతిలో ఉండాలి, ఆ నీడలన్నిటినీ, సొలొమోను నీడలు, నోవాహు గారి నీడలు, రెబ్కా యొక్క నీడలు, ఎలియాజరు యొక్క నీడలు, యేసుక్రీస్తు రొట్టె విరిచిన నీడలు. ఈ కాలానికి మనకు రొట్టె విరవబడింది. 7వ దూత వర్తమానం రొట్టె కరెక్ట్గా విరవబడినది. ఆ వర్తమానం మనల్ని ఒక దేవుని కృపలోనికి, దేవుడు మనలోనే ఉన్నాడు. ఇప్పుడు రొట్టె విరవబడింది అంటే ఏంటి? దేవుడు నీలో ఉన్నాడు, నీలో ఉండి ఆ వాక్యాన్ని విరుస్తున్నాడు, ఆ 7 ముద్రలు విరుస్తున్నాడు. నువ్వు వాక్యం క్లారిటీగా చూడగలుగుతున్నావు. అనాది సంకల్పం అంతా నీకు తెలుస్తున్నది. దేవుని యుగముల మర్మమంతా నీకు తెలుస్తుంది. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా దేవునికి ఇవ్వాలో, నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండాలో. దేవుని విశ్రాంతిలోకి వచ్చినంత గొడవలు ఉండవు. వింటున్నారయ్యా? దేవుడు చోట అంటాడమ్మా, వింటున్నారా? ఇజ్రాయేలీలు అంట దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారంట. విశ్రాంతి దినములకైతే వెళ్ళారు కానీ నిజమైన దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళలేకపోయారు. ఒకసారి తీయండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నిజమైన విశ్రాంతిలోని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు వాక్యమే మన విశ్రాంతి. ఓకే, 4వ అధ్యాయం. నాలుగో అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుదాం. ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నది. ఆయన విశ్రాంతి మన కుటుంబాలకు కలుగునుగాక. 3వ వచనములో ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. దేవుడు 7వ దినమందు కార్యమంతా ముగించి విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదన్న మాట ఖచ్చితము, నిత్యము గనుక సువార్త ద్వారా. హల్లెలూయా. 9వ వచనంలో దేవుడు ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని వాక్యములోనే విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములన్నీ ముగించి విశ్రమించాడు. ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించుతాం గాక. ప్రశాంతంగా ఉండండి. బాధలున్నా ప్రశాంతంగా ఉండండి, రోగాలున్నా ప్రశాంతంగా ఉండండి. భయపడబాకండి. భయపడితే ఊరొచ్చింది. ఈరోజు మానవుడు రోగాలకు భయపడుతూ ఉంటాడు. మా బీపీ నాకు పెరిగిపోతుంది, షుగర్ నాకు పెరిగిపోతుంది, నాకు కూడా కిడ్నీలు పాడైపోతాయేమో, నాకు కూడా అల్సర్స్ వస్తాయేమో, నాకు కూడా ఏదేదో వస్తాయేమో. ప్రతిరోజు భయం. దేవుని వాక్యం భయం వేసినప్పుడు దేవుని వాక్యం చదవండి. భయం వేసినప్పుడు దేవుని పాటలు పాడండి. భయం వేసినప్పుడు వర్తమాన పుస్తకం తీసుకోండి. అంటున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను. భయపడబాకు, నేను నీతో ఉన్నాను. దేవుడు వాక్యం విరిచి మనతో ఉన్నాడు. దేవుడు వధువులోనే ఉన్నాడు. భయం ఎందుకు పడతారు? ప్రతిదానికి భయపడుతున్నాడు మానవుడు. ఈరోజు రోగానికి, మరణానికి, ఏదో రోజు మరణిస్తాం. దానికి ఈరోజే భయపడబాకండి. వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. భయం కలిగినప్పుడు ప్రార్థన చేసుకోండి, భయం వచ్చినప్పుడు వాక్యం చదువుకోండి. వాక్యం, ప్రార్థన మీలో భయాలు ఎలగొడతాయి. నీ కుడి పక్కన 10,000 మంది పడ్డా, ఎడం పక్కన 1000 మంది పడ్డా మరణం నీకు రాదు. ఎప్పుడు మరణం రావాలో డేట్ కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. దానికి నువ్వు భయపడాల్సిన పనిలా. నిన్ను ఇంతకాలం అని దేవుడు ఉంచాలనుకుంటే ఉంచుతాడు. నిన్ను స్వస్థపరచాలనుకుంటే స్వస్థపరుస్తాడు.
ఎన్ని తాగినా ఎన్ని తిన్నా నీకు రోగాలు రావు. ఎందుకంటే దేవుని కృప నీకు ఉంది. భయపడబాకండి. బీపీ ఉందని భయపడబాకండి. షుగర్ ఉందని భయపడబాకండి. డయాలసిస్ చేసుకుంటున్నారని భయపడబాకండి. కిడ్నీలు పాడైపోయినని భయపడబాకండి. క్షయ రోగం ఉందని భయపడబాకండి. క్యాన్సర్ రోగం ఉందని భయపడబాకండి. ఎయిడ్స్ రోగం ఉందని భయపడబాకండి. ఏది ఏమాత్రం మీరు దేవుని విశ్రాంతిలోకి రండి, వాక్యంలోకి రండి, పాటలు పాడుకోండి, కుటుంబంలో కూర్చొని రాత్రిపూట వాక్యం చదవండి. భయం వేస్తే పాటలు పాడండి, భయం వేస్తే వాక్యం చదవండి. భయం ఎందుకు? ఫ్యూచర్ గురించి భయపడబాకండి. ఇల్లు లేదని భయపడబాకండి. ఉద్యోగం లేదని భయపడబాకండి. బిడ్డలు లేదని దిగులు పడబాకండి. దేనికి భయపడబాకండి. మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేనా? మీకు దేవుడు కృప తోడుగా ఉంటుంది. వాక్యం పూర్తిగా నేర్చుకోండి, మోకరించండి. మహాపరిశుద్ధుడా, నువ్వు మాతో ఉన్నావని 7 ముద్రలు తీసుకొని 1963లో నువ్వు మా దగ్గరికి వచ్చావు ప్రభు. ఇప్పుడు మాలో ఉన్న రోగం నన్ను ఏం చేయలేదయ్యా, వ్యాధి నన్ను ఏం చేయలేదయ్యా, ఆర్థిక ఇబ్బందులు నన్ను ఏం చేయలేవయ్యా, అప్పు బాధలు నన్ను ఏం చేయలేవయ్యా. ప్రార్థన చేసుకో. నువ్వు దేవుని బిడ్డవమ్మా, నువ్వు దేవుని వారసుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. నీకెందుకు భయం? నువ్వెందుకు భయపడుతున్నావు అప్పుల గురించి? నువ్వెందుకు భయపడుతున్నావు ఆర్థిక ఇబ్బందుల గురించి? నువ్వెందుకు భయపడుతున్నావు రోగం గురించి? చీరప్ మరలా చెప్తున్నాను, ప్రభువులో ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువులో ఆనందించు. నీ కోసం దేవుడు గాయాలు పొందాడు. మహాపరిశుద్ధుడా యేసయ్య, నా కోసం గాయాలు పొందిన దేవుడు, నా కోసం ఎన్నో కార్యాలు చేసిన దేవుడు. పోయిన వారం అంతా ఎస్తేరు గ్రంథం గురించి మాట్లాడుతుంది. ఈరోజు కూడా ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. ఎస్తేరు దెయ్యం యొక్క ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పింది. ఎస్తేరు ప్రభువా దెయ్యం యొక్క ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పింది నాయన. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో నాయన అదుగో ఆ యొక్క హామాను శాసనం తెచ్చాడయ్యా. అయినా ప్రభువా నాయన ఎస్తేరు రాజభూషణాలు ధరించుకుంది. 3వ దినం ఆమె రాజనగర ఆవరణంలోకి వెళ్ళింది. ఏ స్త్రీ కూడా ఆ యొక్క రాజ్యంలోనికి సభ జరుగుతున్నప్పుడు ప్రవేశించాడు. అయినా నా తండ్రి నాయన ఎస్తేరును చూసి నువ్వు నాయనా ఎంత అద్భుతమైన కార్యం, బంగారపు దండం ఎస్తేరుకు నాయన మీరు పంపించారయ్యా. ఎస్తేరుకు జోమిచ్చారయ్యా. ఎస్తేరుకు నాయన ఆమె యొక్క మనవిని ఆలకించి ప్రభువా దెయ్యానికే నాయన మెంటలు పుట్టించారు. దెయ్యం కలిగించిన జీవో, దెయ్యం కలిగించిన వ్యాధి, దెయ్యం కలిగించిన అప్పులు, దెయ్యం కలిగించిన బిడ్డల సమస్యలు ఏదైనప్పటికీ ఎస్తేరును ఏమి చేయలేవు. 5వ అధ్యాయం ఆ ఎస్తేరు మేమే. నన్ను ఏ హామాను నన్నేం చేయలేడు, ఏ హామాను శక్తి నన్నేం చేయలేదు. ఈ రోజున 7వ ముద్ర ఆ ఎస్తేరులో జరిగినది. ఆమె రాజభూషణాలు ధరించుకొని 7వ ముద్రైన అహష్వేరోషుని కలుసుకున్నది. అహష్వేరోషు రాజ్యములోకి వెళ్ళింది. సగం నీకు ఇస్తానమ్మా, నీ కోరికేందమ్మా? 7వ ముద్రనైనా నన్ను కలుసుకోవడానికి వచ్చావు, నా మర్మమంతా నీకు ఇస్తున్నాను, నువ్వు పిలిచిన విందులోకి నేను వస్తున్నాను, ఈ హామాను హతమార్చబోతున్నాను, నీకు రాజదండం ఇస్తున్నాను. ఇదిగో సాతానును జయించిన ఎస్తేరు, 7వ ముద్రను కలుసుకున్న ఎస్తేరు. ఈరోజు ఎస్తేరు హామానును జయించినది. హామాన్ అంటే నీ శరీరంలో ఉన్న రోగం. హామాను నీ మీద కేకలేస్తున్నాడు. హామాను నీ మీద పందెం కాశాడు. హామాను నీ జాతిని లేకుండా చేస్తా అంటున్నాడు. అందుకని ఆమె ఏం ధరించుకుంది విజయ్? రాజభూషణాలు. రాజభూషణాలు అంటే మీరు అనుకునే అవి కాదు ప్రియులారా. దేవుని వాక్యంతో అలంకరించుకొని 3 దినాలు ఉపవాసాలుండి. అమ్మా నీ పేరేం పేరమ్మా? మరియమ్మళ్ళమ్మ నీ పేరు? వెంకట్రామ్మ. బాగిన సమస్య పెద్దది వచ్చింది ఎస్తేరుకి. విజయ్ ఒక్కసారి ఏమనుకోబాకండి, 2 minutes నేను చెప్పే వాక్యాన్ని కళ్ళు తెరండి ఒక్కసారి. నేను తీసుకున్న మూల వాక్యం. బాగా తీవ్రమైన సమస్య వచ్చింది. ఏం సమస్య అంటే రోషయ్య గారు మరణం. గ్రేస్ మీద ఏం సమస్య? మరణం. అది యూదా జాతి మొత్తాన్ని లేపేయాలి. కేవలం మొర్దుకై దండం పెట్టలేదండి. ఈ ఈగో, ఒక చిన్న ఈగో ఎస్తేరు గ్రంథంలో నాకు రాజు ఇంత అధికారం ఇచ్చాడు, నన్ను రాణి భోజనానికి పిలిచింది, వీడు ఒక యూదుడు, ఆఫ్టర్ ఆల్ మన రాజ్యంలో నా కింద పనిచేసే వ్యక్తుల్లో ఒకడు, వీడు లేచి దండం పెట్టలేదు నాకు,
దేవుని బిడ్డలు ఎవడికి కూడా పాదాభివందనాలు ఎవడు చేయడు. వాడు ఎంత ఎమ్మెల్యే అయినా, వాడు ఎంత ఎంపీ అయినా, వాడు ఎంత మినిస్టర్ అయినా, వాడెంత ముఖ్యమంత్రి అయినా, దేవుని బిడ్డల దగ్గర దేవుడు ఉంటాడు. ఎంతవరకు ప్రార్థన చేయాలో, ఎంతవరకు నమస్కారాలు చేస్తాం కానీ సాగిలపడి ఏ మానవుడి పాదాలు పట్టుకోకూడదు అని మొద్దుకైకి తెలుసు. ఈవెన్ ముఖ్యమంత్రి మనూరు వచ్చినా మనం పాదాల మీద దండాలు పడాల్సిన అవసరం లేదు, రాకూడదు. అది దేవుడి వాక్యం. అబ్రహాము దేవుడు వాక్యం తెలుసు కాబట్టి, దేవుడు ప్రవక్త కాబట్టి ఆ దేవుడి పాదాల దగ్గరికి నమస్కారం చేశాడు. కాబట్టి మొద్దుకై ఏంటంటే ఎవరికి నమస్కారం చేయడు ఆయన. వీడు నేను వస్తే నమస్కారం చేయలేదు. ఆ ప్రోటోకాల్ ప్రకారం నాకెంత అధికారం ఉంది, నా కింద పనిచేసేవాడు, నా రాజ్యంలో నేను అహష్వేరోషు తర్వాత ఒక మంచి రేంజ్లో ఉన్న ఈగోకి వెళ్ళిపోయాడు. ఈగోకి వెళ్ళిపోయి అసలు యోధా జాతినే లేపేస్తా, మరణం అందరికి వచ్చేసింది. ఇప్పుడు ఎస్తేరు కూడా మరణించబోతుంది. యూదులు ఎవరైనా కానీ, ఆమె రాణైనా మరణించాలి, సైన్యాధ్యక్షుడైనా మరణించాలి, ముర్దికైనా మరణించాలి. 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ కూడా ఈ మరణం వస్తుంది. ఈ మరణాన్ని పుట్టించిందే హమాన్ అనే ఒక శక్తి. ఈ రోజున ఇన్ని మరణాలు, క్యాన్సర్స్, ఎయిడ్స్, థైరాయిడ్, భర్తతో చేయాల్సిన సంసారం భర్తతో చేస్తే ఏ రోగాలు లేవు పిల్లలు, ఏ సుఖ రోగాలు లేవు, ఏ దుఃఖ రోగాలు లేవు. భర్త భార్య ఇంక వీళ్ళిద్దరే, ఇంక మూడో వ్యక్తి లైఫ్లో ఉండకూడదు. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఆ రోగం తెచ్చి మళ్ళీ భార్యకు పెడుతున్నారు. ఈ దుష్కామ క్రియలను ముగించండి. ఇంక మీరు భర్త భార్య ఒకటే భర్త ఒకటే భార్య, చిన్నలు లేదు పెద్దలు లేదు, జానపాడులోకి ఇల్లు, కరాలపాడులోకి ఇల్లు, అక్కడ రోగం ఇక్కడ రోగం తగిలించుకొని రోగాలు జనాలందరూ తగిలిస్తున్నారు. జనాలు అందం మోసం. ఒక్కొక్క అమ్మాయిని చూస్తే చాలా అందంగా ఉంటుంది, దాంట్లో ఏ ఎయిడ్స్ ఉందో నీకేం తెలుసు. ఒక అబ్బాయిని చూస్తే చాలా చక్కగా కనిపిస్తాడు, వాళ్ళలో ఏ రోగం ఉందో నీకేం తెలుసు. భార్య వేరు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. భార్య భర్తలకి ఏ రోగాలు పెట్టాల, ఎంత సమృద్ధి అండి. వాళ్ళు చక్కగా భోజనం చేయొచ్చు, వాళ్ళు చక్కగా అలంకరించుకోవచ్చు, వాళ్ళు చక్కగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా చూసుకోవచ్చు. ఇది కరెక్ట్. ఇప్పుడు చూడండి, హామాను రోగం పెట్టేసేసాడు, హామాను భయం పెట్టేసేసాడు, హామాను విజృంభిస్తున్నాడు. 3 రోజులు ఉపవాసాలు ఉంది. 3వ రోజు రాజభూషణాలు ధరించుకుంది. రాజభూషణాలు అంటే ఇవన్నీ కాదు. రాజభూషణాలు అంటే దేవుని వాక్యంతో నింపబడి రాజ్యనగర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజ్యనగర్లోకి వెళ్ళిపోయి ఈ హమాను యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది. మరణానికి సమాధానం చెప్పాలి క్రైస్తవుడు. ఈరోజు నీకు బీపీ ఉందని కూర్చొని బాధపడబాక, ఈరోజు నీకు థైరాయిడ్ రోగం ఉందని బాధపడబాక, ఈరోజు నీకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయిన బాధపడబాక, ఈరోజు నీకు ఎముకలు నొప్పులని బాధపడబాక. ఎవరైనా మరణం ఏ రూపంలోనైనా వస్తుంది. వృద్ధాప్యం వచ్చిందని భయపడబాక, మరణిస్తామని భయపడబాక. హమాను యొక్క పంచతంత్రాలన్నింటినీ వాటన్నిటిని ధ్వంసం చేసింది ఎస్తేరు. ఎలాగా 7వ ముద్రైన అహష్వేరోషును కలుసుకుంది. నేను అహష్వేరోషును కలుసుకోవాలి, నేను ఆ మేఘాన్ని కలుసుకోవాలి, నేను ఆ రాకండను కలుసుకోవాలి, నేను ఆ 7 ముద్రలను కలుసుకోవాలి. అహష్వేరోషు దగ్గరికి నేను వెళ్ళాలి, ఉపవాసం ద్వారా వెళ్ళాలి, రాజభూషణాలు ధరించుకోవాలి. ఓ హమాను యొక్క ప్లాన్స్ అన్నింటినీ నేను విరగదీయాలి, హమాను యొక్క కార్యాలన్నింటినీ నేను ధ్వంసం చేయాలి. ఐ షుడ్ గో. మరణం ఆగిపోవాలంటే నేను అహష్వేరోషును కలుసుకోవాలి. నా ఇంట్లో మరణం ఆగిపోవాలంటే కర్మేలులో ఉన్న ప్రవక్తను కలుసుకోవాలి. మా ఇంట్లో, మా ఊరిలో మరణం ఆగాలంటే, ఈ ఎరుక మొత్తం బాగుపడాలంటే నేను ప్రవక్త వర్తమానంలోకి వెళ్ళాలి. ఈరోజు నీ కుటుంబంలో ఆ జీవం రావాలంటే ఈ 7 ముద్రల వర్తమానంలోకి రావాల్సిందే. 7వ ముద్ర నిన్ను నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తుంది. ఆమేనా? నేను తీసుకున్న మూలవాక్యం. ఇప్పుడు ఎస్తేరు వెళ్ళిపోతుంది. ఎస్తేరు వెళ్ళిపోయి అహష్వేరోషు దగ్గరికి వెళ్ళింది. అహష్వేరోషు అంటే పిచ్చిమిరిసి లేసి రాజదండం చూపించాడు. రాజదండం పట్టుకొని బుద్ధి పెట్టి కృప. ఆమె చెప్తారా? అసలు వాస్తవానికి పర్మిషన్ లేకుండా వెళితే ఏమొస్తుందమ్మా? మరణం వస్తుంది. ఈమె ఆ పర్మిషన్ కాదు, దేవుని దగ్గర అధికారం తీసుకొని, దేవుని దగ్గర తాను సమర్పించుకొని, దేవుని వాక్యంలో తాను రాజభూషణాలతో అలంకరించుకొని, దేవుని వాక్యానికి సరిపడగా తన జీవితాన్ని మలుచుకొని అహష్వేరోషు లోపలికి వెళ్ళింది.
గదిలోనికి వెళ్ళింది, అరగంట నిశ్శబ్దంలోకి వెళ్ళింది, అధికారులందరూ మౌనంలోకి వెళ్ళిపోయారు. అదే అరగంట నిశ్శబ్దం ఎస్తేరు అహష్వేరోషుని కలుసుకుంటుంది, మేఘాన్ని కలుసుకుంటుంది. తన బాధలన్నింటిలో ఆ మేఘాన్ని కలుసుకొని ఆమె హామానుని అంతమొందించింది. ఒక్క మీటింగ్ తర్వాత హామాన్ లైఫ్ ఏమైంది? మరణశిక్ష వాడికి వేసాడు. మొద్దుకైకి ఏం చేశాడు? ఉరికొయ్య 6 అడుగులు ఉరికొయ్య తయారు చేశాడు. ఇగో నీ గర్వమే నీకు క్యాన్సర్ ఇస్తుంది. నువ్వు ఇతరుల్ని ద్వేషించడమే నీకు రోగాన్ని ఇస్తుంది. నువ్వు ఇతరుల్ని ప్రేమించకపోవడమే నీకు దేవుడు మరణాన్ని పంపిస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజల్ని ప్రేమించడం నేర్చుకోండి. సాడీలు చెప్పడం మాని, వారి మీద వీరు, వీరి మీద వారు అరుగుల దగ్గర కూర్చొని అనవసరంగా కాలయాపన చేయబారండి. ఎస్తేర్ల ఉపవాసాలు మీ మరణము జీవముగా మారును దాకా. అందరి లేచి నిలబడి. తర్వాత స్టోరీ మొత్తం మారింది. మరణశిక్ష ఎవరికి వచ్చింది? జ్యోతి ఎవరికి వచ్చింది? వాడే తెచ్చాడు. నీకు రోగం పెట్టినాడే చావాలి, నీకు అప్పులు పెట్టినాడే చావాలి, నీ కళ్ళ ముందు చావాలి. సాతాను శీఘ్రంగా నీ కాళ్ళ కిందేసి నీ రోగాన్ని తొక్కాలు, నీ ఆర్థిక ఇబ్బందులు నీ కాళ్ళ కిందేసి తొక్కాలు. హల్లెలూయా. నువ్వు అత్యధికమైన విజేతం, నీకు అత్యధికమైన విజయం ఉన్నది. 7వ ముద్ర నీకు విజయాన్ని ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు సాతాను ప్రశ్నలన్నిటికీ 7వ ముద్ర నీకు సమాధానం ఇచ్చునుగాక. సాతాను యొక్క డౌట్స్, సాతాను యొక్క ప్రశ్నలన్నిటికీ, సాతాను యొక్క రోగాలన్నిటికీ ఈ 7వ ముద్ర సమాధానం ఇచ్చునుగాక. ఎవరిని కలుసుకుందమ్మా? అహష్వేరోషుని కలుసుకుంది. ఈరోజు మేఘాన్ని కలుసుకున్న తర్వాత నీకు భయాలు ఉండకూడదు. ఈరోజు 7 ముద్రలను కలుసుకున్న తర్వాత నీకు దిగులు ఉండకూడదు. రోగాన్ని గురించి, చావుల గురించి నువ్వు దిగులు పడబాకు. రోజు రోజుకి కృషించిపోవాలి. భయపడబాకు. భయపడటం వల్ల ఉరి వస్తుంది. ఈరోజు సంతోషం ఉన్నట్టు సంతోషం. ఈరోజు పిల్లల రత్నం నాశనం లేదు. ఆయన దగ్గర ఉద్యోగం ఉండొచ్చు, ఆయన దగ్గర అధికారం ఉండొచ్చు, ఆయన పార్పరాలు తెలుసు, ఆయన దేవుడి వాక్యానికి దూరం అవ్వచ్చు. ఈరోజు లక్షల కోట్లు నీ దగ్గర ఉండొచ్చు, ఈరోజు 1000 ఎకరాల భూములు నీ దగ్గర ఉండొచ్చు. కానీ ఈరోజు బతుకున్నావు అంటే దేవుడి కృపే. నువ్వు హెలికాప్టర్లో టుప్పు మరి పగిలిపోవాలని సంతోషించు. ఆమె చెప్తారా? ఈరోజు మనం బ్రతుకున్నాం అంటే దేవుడు. పెద్ద పెద్ద నాయకులు చనిపోయారు, పెద్ద పెద్ద అందగత్తలు చనిపోయారు, సిల్క్ స్మిత చనిపోయింది, శ్రీదేవి చనిపోయింది, ఊరేసుకొని చచ్చిపోయారు, టబ్బులో తాగి పడిపోయి చచ్చిపోయారు. అందాన్ని ప్రేమించారు, అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు రాజభూషణాలతో తాను అలంకరించుకుంది. రాజభూషణాలు అంటే తెలుసమ్మా? 7 ముద్రలతో, 7 సంకకాలతో, పుత్ర శ్రీకాలంతో రాజభూషణాలతో అలంకరించుకుంది. 3 దినాల ఉపవాసం. 3వ దినం వెళ్ళిపోయింది. హామాను జయించింది. 7వ ముద్ర నీకు విజయం ఇస్తుంది. 7వ ముద్ర నీకు విశ్రాంతి ఇస్తుంది. 7వ ముద్ర నీ స్వభావం మారుస్తుంది, నీ పిస్నారితనం మారుస్తుంది, నీకు దేవుని ఆతిథ్యం ఏందో లేపుతుంది. 7వ ముద్ర నీకు దేవుని వాక్యానికి ఎంత పెట్టుబడి పెట్టాలో, ఇదే వర్తమానానికి, ఇదే వంటలకి, ఇదే ఏరియాసరికి నీళ్లు పోసింది. కాబట్టి వాక్యం మనకు విజయాన్ని ఇచ్చిందా? వాక్యం మనకు విశ్రాంతి ఇచ్చిందా? వాక్యం మనకు స్వభావాన్ని మార్చుకుందా? వాక్యం నీకు నిజమైన కృపనిచ్చిందా? దేవుడు చెప్తుంటే మనం వచ్చే వారం ఈ విషయాలను తెలుసుకున్నాం. మొదటి